ఎంత గొప్పవాడు కానివ్వండి, ఏదో ఒక పొరపాటు చేశాడు అంతే, ఆయన వ్యక్తిత్వాన్ని భ్రష్టు పట్టించేసి ఇంక అదే పట్టుకోవడం. తప్పు చెయ్యకుండా ఉండరు. తప్పు జరిగితే ఆ తప్పు వరకే చూడంతే. ఆ తప్పును అడ్డుపెట్టి ఒప్పులన్నిటినీ కప్పేయకు. చాలా ఒప్పులు చేసినవాడు తప్పు చేసినవాడు కూడా అయి ఉండొచ్చు. అప్పుడు ఆ తప్పుని తప్పు వరకే చెప్పి తప్పు దిద్దే ప్రయత్నమే చెయ్యాలంతే. అది మనసులో పెట్టుకుని వ్యవస్థని పాడు చేసేయకూడదు. బిర్ర బిగిసిపోయి ఏది నువ్వు ఏమైపో నా కాళ్ళ మీద పడిపో నేను ఇంక రానయ్యా అనకూడదు. మనసులు పాడైపోతాయి. అది సందర్భం కాదు. ఎంత గొప్పగా మాట్లాడాడండి ద్రోణుడు. అందుకొచ్చింది భారతం మనం ఎలా బ్రతకాలో నేర్పుతుంది. ఆయన అన్నాడు, అదుక భీష్మని పలుకుల అప్పుడు పోయి. భీష్ముడంతటి వాడు ఆ మాట ఎప్పుడన్నాడో అప్పుడే పోయిందంతే. అక్కడతో పోయింది. ఇంకా దాని ప్రసక్తి తాకండి, మర్చిపోండి అంతే. కాబట్టి ఏం చేయాలి? మీది కార్యంబు నడుపుడు మీరు. ఇప్పుడు జరగవలసిన పని ఏమిటో అది చూడండి. ఇంకా మోహసాహసముల గురుముఖ్య దశకు కీడు రాకుండా తగ పరికింపవలయో. వస్తున్నవాడు సామాన్యుడు కాడు. ఆయన చేసేటటువంటి సాహసం వల్ల రాజు దుర్యోధనుడికి ఏ ప్రమాదం రాకుండా కాపాడుకోవాలి. అందుకని వెంటనే వ్యూహరచన చేద్దాం. దుర్యోధనుడికి కొంత సైన్యాన్ని ఇచ్చి ఆవులని మళ్లించుకుని ముందు రాజధాని వైపుకి వెళ్ళిపోతాడు. మనం అర్జునుడిని నియంత్రించి అర్జునుడితో యుద్ధం చేద్దాం అంటే వెంటనే ఎవడి బుద్ధి ఎలా పోతుందండి? ఎవడి బుద్ధి వలన వాడి శీల వైభవం బయటకు వస్తుంది. అయినా దుర్యోధనుడు మామూలుగా ఉంటాడు అనుకుంటున్నారా? వెంటనే అన్నాడు, అసలు యుద్ధం ఎందుకు? అజ్ఞాతవాస భంగం అయిపోయిందిగా, బయటకు వచ్చేసాడుగా అర్జునుడు. అజ్ఞాతవాస భంగం అయిపోయాక ఇక మళ్ళీ అజ్ఞాతవాసం అరణ్యవాసానికి వెళ్ళిపోవాలిగా, ఇంకా మళ్ళీ యుద్ధం ఎందుకు? అసలు మనం గెలిచేసినట్లే అన్నాడు. పెద్దరికమే. భీష్మాచార్యుల వారు అన్నారు, వాళ్ళ అజ్ఞాతవాస అరణ్యవాసాల కాలం పూర్తయిపోయింది. వర్షం పడేటప్పుడు పిడుగులు పడనటువంటి వర్షం పడాలి అని చెప్పి వసంత ఋతువులోనే ప్రత్యేకంగా ఒక హోమం చేస్తారు. ఎందుకని అంటే వర్షం పడినప్పుడు పిడుగులతో పడిందనుకోండి, దాని వలన చాలా విశేషమైన జన నష్టం కలుగుతుంది. ఒకటి చాలా భయం వేస్తుంది. ఒకటి పిడుగుపాటు అంత సంతోషకరంగా అబ్బాయి ఎంత బాగుందో రండి పిడుగు పడితే అని ఎవరు అనరు. మెరుపు వస్తే బాగుంటుందేమో కానీ పిడుగు పడితే భయంకరంగా ఉంటుంది. ఆ మెరుపు కూడా తటిల్లత అని కళ్ళ ముందు పెద్ద మెరుపు విరిసిందనుకోండి, కాసేపు కళ్ళు పనిచేయవు, అప్పుడు ఆలోచన రాదు. అసలు అర్జునుడు యుద్ధానికి వస్తున్నాడు అంటే కన్నులు పనిచేయకుండా చేయగలిగినటువంటివి కొన్ని ఉంటాయి. ఆయన కిరీటపు కాంతి అలా ఉంటుంది. ఆ కాంతిలో అసలు అర్జున దర్శనమే అవ్వదు. ఎందుకంటే ఆయన తెల్లటివాడు. ఆ తెల్లటివాడి మీద ఆ పచ్చటి కాంతులు అలా కప్పేస్తాయి. ఆ పైన కపిధ్వజం, దాని కాంతులు ఆకాశాన్నంతటినీ కప్పుతాయి. ఆ పట్టుకున్నటువంటి గాంధీవపు వింటి నారిని టక్కారం చేస్తే అందులో నుంచి వచ్చేటటువంటి శబ్దము అంత గొప్పగా ఉంటుంది. ఇది చాలదన్నట్టు ఆ దేవదత్తాన్ని పూరించినప్పుడు వచ్చేటటువంటి శంఖధ్వని అంత గొప్పగా ఉంటుంది. శంఖాన్ని పూరించినప్పుడు వచ్చినటువంటి శబ్దము వినపడితే జయమునకు పిలుపు. శంఖారావం వినపడింది. శంఖం బాగా పూరించగలిగారనుకోండి, అపధ్వనులు లేకుండా శంఖాన్ని పూరిస్తే జయాన్ని పిలుస్తున్నారు అని గుర్తు. అందుకే మీరు యుద్ధాలు గురించి వివరించినటువంటి సందర్భాలు చదవండి. ఎవరెవరు ఏ శంఖాన్ని పూరించారో చెప్తారు. శంఖం లేకుండా వెళ్ళరు. శంఖాన్ని పూరించారు అంటే విజయానికి గుర్తు. ఏ ఇంట శంఖనాదం వినపడుతుందో ఆ ఇంట విజయ పరంపర ఉంటుంది. అని ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, అసలు నోటితో మాట్లాడకుండా కేవలంగా మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని నేను నోటితో మాట్లాడక్కర్లేదు. నోటితో మాట్లాడకుండా చేసినటువంటి మౌన భాషకి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంటుంది. అంటే తను చటుక్కున లేవబోయిందా? నేనేమైనా అన్నానా నోటితో? ఏమనలేదు. కానీ ఇలా అంటే లేవబోయిందంటే అది మౌన వ్యాఖ్య, నోటితో అనక్కర్లేదు. కానీ ఆ సంకేతానికి ఒక శక్తి ఉంటుంది, అవతల వారిని కదిపింది. అలాగే మాటకెంత శక్తి ఉంటుంది? మాటకి కూడా చాలా శక్తి ఉంటుంది. అందులో విశేషం ఏమిటంటే ఇంత
ఇంత గొప్ప గొప్ప శబ్దముల చేత ఆయా రకములైనటువంటి ప్రతిస్పందనలు కలుగుతాయి. నేను ఇప్పుడు ఇలా అంటే ఓ ప్రతిస్పందన వచ్చిందా లేదా? ఇలా అంటే ఆగిపోతే ఆ సభలో ప్రతిస్పందన వచ్చిందా లేదా? అయినప్పుడు శంఖము యొక్క రవమునకు ప్రతిస్పందన ఉండదని మీరు ఎలా నిర్ధారిస్తారు? అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఏదైనా చెప్పాలి అంటే ప్రమాణం ఏది అంటే శాస్త్రము ప్రమాణం అయి ఉంటుంది, అంతేగాని మన స్వానుభవాలు ప్రమాణములు కావు. శంఖాన్ని పూరిస్తే దేవతలకి పిలుపు, జయమునకు పిలుపు. శంఖాన్ని పూరిస్తే ఘంటానాదం చేస్తే దేవతలకి పిలుపు. కంచం మీద మామిడి మండతో కానీ లేదా ఏదైనా ఓ గరిట పట్టుకుని కానీ చప్పుడు చేస్తే పితృదేవతలకి పిలుపు. అందుకే వివాహాది క్రతువులలో నాందీశ్వరార్థమని చేస్తారు. చేసినప్పుడు కంచం మీద కొడతారు, అయితే పితృదేవతలకి పిలుపు. సరే, ఇంకా మిగిలిన అమంగళకరమైన విషయాలు ఎందుకు కానండి పవిత్రమైన సభల్లో. కాబట్టి ఒక్కొక్క శబ్దము చేత ఒక్కొక్కటి ప్రతిస్పందిస్తుంది. అందుకే మంగళకరమైనటువంటి శబ్దములు ఉండేటట్టుగా చూసుకుంటూ ఉంటారు ప్రయత్నపూర్వకంగా. అర్జునుడు వస్తున్నాడు అంటే అసలు కళ్ళు పనిచేయవు కొన్నిటి వల్ల, చెవులు పనిచేయవు కొన్నిటి వల్ల. ఇక కళ్ళు చెవులు పనిచేయకపోతే చేష్టలు ఉడిగిపోయి అలా ఉండిపోతారు. అలా ఉండిపోయిన తర్వాత యుద్ధం చేసే శక్తి సగం పోతుంది. చాలా మంది బలహీనులైన వాళ్ళైతే గుండె బద్దలై చచ్చిపోతారు. పిడుగుబాటుకు ఎలా మరణిస్తారని వేదం చెప్తుందో అలాగే ఆయన వింటినారి శబ్దానికి అలా పడిపోతారు. అంటే అసలు అర్జునుడు అనేటటువంటి వాడి యుద్ధానికి ప్రారంభం అలా ఉంటుంది. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా, ఆయన శరీరం పొంగుతుందిట. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంత పెద్ద సైన్యం కనపడుతుందో, తాను ఒక్కడే ఉన్నాడు, తన వెనక సైన్యం లేకుండా ఒక్కడే ఉన్నాడు అనుకోండి, అంత పొంగుతుంది శరీరం, అంత ఆనందపడిపోతాంట. అబ్బా వాళ్ళకదురా తగిన ఆహారం దొరికింది నాకున్న అస్త్రాలకని పొంగిపోతాట. ఆ పొంగిపోయాడని గుర్తు ఏమిటని అడిగారు. పొంగిపోయాడని గుర్తు ఏమిటంటే ఆయన చెవులను దాటి ఈ భుజములు పైకెక్కుతాయి ఇలాగా, అంత పొంగుతాట ఆనందంతో. అంత ఆనందపడి యుద్ధానికి వస్తాడట. అందుకే ఉత్తర గోగ్రహణ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం జరిగింది. ఆయన యుద్ధానికి వస్తే దేవతలందరూ కూడా తమ విమానములను ఎక్కి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధన, అశ్వత్థామ, కృపాచార్యాది వీరులు ఒక పక్క, ఇతర సైన్యం ఒక్క అర్జునుడు ఒక పక్క. బ్రొక్కవోని ధైర్యంతో వచ్చేస్తున్నాడు. ఇంత గొప్ప ధైర్యంతో వస్తున్నవాడు ఒక పక్క, మిగిలిన వాళ్ళందరూ ఒక పక్క. ఏం చేస్తారు అసలు? కించిత్తైనా భయం ఉంటుందా? చూడాలని దేవతలు వచ్చారట. దేవతలు కాదు, దేవేంద్రుడు వచ్చాట. తన కొడుకు యుద్ధం కదా మరి. ఆయన వచ్చాడు. ఆయన వస్తుంటే పాండురాజు గారు అన్నాడు, అర్జునుడు నాకు కొడుకు కదూ, అసలు నా కొడుకు కదా, నీ అంశలో రమ్మని ప్రార్థన చేసిన వాడిని నేనందుకుని నేను వస్తానన్నాడు. అంటే ఈ శరీరం పడిపోయిన తరువాత చేసిన పాపపుణ్యముల వలన ఏ స్థానాలు పొందుతారో నిర్ణయిస్తాయి. ఇవి పంచమ వేదం కదూ, అందుకని అవి నిరూపణం చేస్తాయి. పాండురాజు గారిని ఇంద్రుడు తన రథంలో ఎక్కించుకుని వచ్చాడు. ఎక్కించుకుని వస్తే దివ్యమైన వాహనం మీద ఆకాశంలో నిలబడ్డారు. ఇంద్రుడు సమున్నతమైన సింహాసనంలో కూర్చుంటే పక్కన పాండురాజు కూడా సింహాసనంలో కూర్చుని అర్జునుడి యొక్క యుద్ధం చూస్తున్నాడు. యుద్ధం చూస్తుండగా ఇంత భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభమైతే వెంటనే ద్రోణాచార్యుల వారు పాపం ఆయన శాస్త్రం చదువుకున్నవాడు, ఉన్నమాట చెప్తాడు ఆయన. ఇప్పుడు లోకంలో ఎలా ఉంటుందంటే ఉన్నమాట చెప్తే కొంతమందికి ఉలికి ఎక్కువ. అందరూ అంగీకరించగలుగుతారా? అందరూ జాగ్రత్త పడగలుగుతారా? అందుకని ఆయన ఉన్నమాట అన్నాడు. వచ్చినవాడు ఫల్గునుడు కాబట్టి అంత తేలికగా జయం ఎలా కలుగుతుంది? జయం కష్టం. పైగా మన వైపు అపశకునాలు కనపడుతున్నాయి. అపశకునాలు కనపడుతున్నాయి అంటే మనమంత తేలిగ్గా విజయం సాధిస్తామని చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఒక వ్యూహాన్ని అమలు చేద్దాం. ముందు రాజు బయలుదేరుతాడు, దుర్యోధనుడు. అంటే సామ్రాజ్యం వైపు, హస్తినాపురం వైపుకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్నప్పుడు మందలన్నీ కూడా ఆయన వెంట నడిచేస్తాయి. మందలు నడుస్తాయి, రాజు నడుస్తాడు. రాజు వెంట పావు వంతు సైన్యం నడుస్తుంది. రాజు క్షేమంగా ఉంటాడు. మందలని హస్తినాపురానికి తీసుకెళ్ళిపోతాడు. దాని వలన వచ్చిన ప్రయోజనం నెరవేరుతుంది. మనం అందరం తలకొక వైపు నిలబడి సైన్యాన్నంతటినీ సమాయత్తం చేసి అడ్డుగోడగా నిలబడదాం.
మనని భేదిస్తే కదా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళడం, దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఆపితే కదా మందల్ని వెనక్కి తిప్పడం. ఈలోగా మందలు సీమ దాటిపోతాయి. సీమ అన్న మాట అర్థం ఏంటంటే హద్దు అని. అందుకే సీమంతోన్నయనము, సీమంతం చేశారు, సీమంతం కాదు దాని పేరు, సీమాంతము అంటే హద్దు అని. పాపట తీసుకుంటారు కదూ, ఆ సువాసిని అని గుర్తు ఏంటంటే పాపట తీసుకుంటారు అని. ఆ పాపట ఎక్కడ ఆగిపోతుందో అక్కడ సీమాంతము, సీమంతోన్నయనము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ రోజున భర్త అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వరకు జుట్టు దువ్వి ఎత్తి కట్టి ముడేస్తాడు. ఎత్తి కట్టి ముడివేస్తాడు కాబట్టి కబరీ బంధాన్ని సీమంతోన్నయనము. అక్కడ వరకు చాలు. ఇప్పుడు సీమంతం గురించి అంత ఎందుకు, భారతం గురించి కదా. కాబట్టి సీమాంతము అంటే ఆ హద్దు దాటుట. కాబట్టి సీమ దాటుతాడు దుర్యోధనుడు. ఈలోగా మనం అర్జునుడిని ఆపుదాం, ఆపి యుద్ధం చేద్దాం. కాబట్టి మీ అందరూ సిద్ధపడండి, ఆయన ఆపడనంత తేలిక కాదన్నాడు ద్రోణాచార్యుల వారు. అని అచ్చెరువైన విక్రమమున గలికం సమరంబు కోరి వచ్చుచునున్నవాడు బలభద్రిపు భీషణ బాహుడైన వివత్సుడు ఇంక మిన్నక వివాదము చేసిన బోవ ఈయడం పొచ్చము లేని బల్మగల బౌరి కమర్పము దర్పమేర్పడన్ అన్నాడు. వచ్చినవాడు ఏదో అంత తేలిగ్గా గెలిచేద్దామని చెప్పి మనందరం సంతోషంగా నిలబడేటటువంటి వీరుడు కాడు. మట్టు పెట్టేస్తాడు. అసలు ఆ వస్తున్న కాంతి చూసారా, శబ్దం చూసారా? అందుకని జాగ్రత్త పడండి. అంత తేలిక కాదు విజయం. ఏదో చాలా తేలిగ్గా వచ్చేస్తుంది, ఒక్కడే వస్తున్నాడు అని అనుకోకండి అన్నాడు. అనేటప్పటికీ మొట్టమొదట కోపం ఎవరికి వచ్చింది అంటే కర్ణుడికి వచ్చింది. కర్ణుడు అవిధేయత కలిగిన వాడు. లోకంలో మీకు ఎంత చిన్న విభూతి ఉండనివ్వండి, ఎంత పెద్ద విభూతి ఉండనివ్వండి, దానికి పక్కన ఒక లక్షణం మాత్రం ఉండి తీరాలి. వినయం అనేటటువంటిది లేదనుకోండి, ఆయన ఎంత పెద్ద గుణ సంపద కలిగిన వాడైనా అంత బరువైన వాడు, ఆయన్ని భరించడం కష్టం. ఆ వినయం లేదనుకోండి, నా అంతవాణ్ణి నేను అని ప్రవర్తించే వ్యక్తి అయితే ఎవరికైనా కష్టంగా ఉంటుంది భరించడం. కాదు, ఇమడగలగాలి. ఎక్కడ తాను ఎలా ఉండాలో అలా ఉండడం నేర్చుకున్నవాడు, వినయంతో ఉండగలిగిన వాడు ఎవరు ఉంటాడో ఆ వినయ సంపత్తిని పెంచుకున్నవాడు ఎక్కడ ఉన్నా సరే ఆదరింపబడతాడు. ఆయన ఆస్తి. అందుకే సమర్థత ప్రధానం కాదు, సమర్థతతో పాటు వినయం ప్రధానం. ఆ వినయం లేదనుకోండి, అది వ్యవస్థకి ప్రమాదం తెస్తుంది ఒక్కొక్కసారి. అది కేవలం ఆ వ్యక్తితో ఆగదు. అందుకే వ్యక్తి వినయం లేకుండా ఉంటే ఆ వినయంతో ఉండేటట్టు చెయ్యడం ఎప్పుడూ కూడా వాళ్ళని నియంత్రించే వాళ్ళ అధికారంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, పిల్లాడు వినయంగా లేడనుకోండి, తల్లి తండ్రి నియంత్రిస్తారు వెంటనే. ఏమిటా పనులు, ఏమిటా మాటల్ని ఇష్టం వచ్చినట్టు అని నియంత్రిస్తారు. వాడు పాఠశాలకు వెళ్ళాడు అనుకోండి, వినయం లేకుండా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, గురువు నియంత్రిస్తాడు. నీకు ఎంత బాగా మార్కులు రాని, నువ్వు ఎంత బాగా చదవని, నువ్వు ఇలా పొగరబోతుతనంగా ఉంటే దానివల్ల ఉపయోగం లేదు అని వెంటనే నియంత్రిస్తాడు పాఠశాలలో గురువు. విద్య బోధ చేసేటప్పుడు నియంత్రిస్తారు అహంకారంతో ఉంటే. ఒక కార్యాలయానికి వెళ్ళారనుకోండి, వినయం లేకుండా ఉన్నారనుకోండి, అధికారి నియంత్రిస్తాడు. లేకపోతే వ్యవస్థ పాడైపోతుంది వాళ్ళ వల్ల. వాడి అతివాగుడు వల్ల, వాడు మాట్లాడకూడని మాటలు మాట్లాడడం వల్ల వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పుడూ నియంత్రిస్తూ ఉంటారు, చిక్కుతూ ఉండాలి, ఊరిపిడి పెడుతూ ఉండాలి. దేనికి అంటే నియంత్రణ. అది తనంత తాను నిగ్రహించుకుని నియంత్రించుకోగలిగిన శక్తి వచ్చిందనుకోండి, అప్పుడు ఆయన్ని ఎవరూ నియంత్రించక్కర్లా. ఆయన ఎక్కడైనా వినయంగానే బ్రతుకుతాడు. ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండగలడు. అది అర్జునుడి యొక్క లక్షణం. తద్విరుద్ధం కర్ణుడి యొక్క లక్షణం. ఎవరితో మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఇలా మాట్లాడచ్చా మాట్లాడకూడదా, ఇదేమీ ఆలోచించడు. ఎప్పుడో తప్ప సాధారణంగా కర్ణుడు వినయంతో ప్రవర్తించి మాట్లాడడం అనేటటువంటిది అంత తక్కువగా ఉంటుంది. అవిధేయత, గర్వము ఎక్కువగా ఉంటాయి. దానివల్లనే పలు ప్రమాదములు తీసుకొచ్చాడు. దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టి
తొడ చూపించి ద్రౌపదీదేవిని వచ్చి కూర్చొమ్మని సంజ్ఞ చేసేటట్టుగా బుద్ధి ప్రచోదనం చేసినటువంటి వాడు కర్ణుడే. కర్ణుడు అట్లా ప్రవర్తించబట్టి దుర్యోధనుడు తొడగొట్టాడు. తొడగొట్టినందుకు ఏమైంది? భీముడు ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసినందుకు ఏమైంది? కురుక్షేత్ర యుద్ధ భూమి యందు తొడలు విరిగి నెత్తుటి బడుగులో పడిపోయాడు, పైన రాబందులు తిరుగుతుండగా. చాలా ప్రమాదం వస్తుంది. అందుకే వినయం అనేటటువంటిది మనిషి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండగలగడం, వినయంతో ప్రవర్తించడం అలవాటు కావాలి. అంటే దాని అర్థం కోపం ఉండకూడదా అండి అని అడక్కండి. ఉండాలి కోపం. ఎలా ఉండాలి అంటే యథోరగస్త్వజం జీర్ణాంసవై పురుషముచ్యతే అన్నారు వాల్మీకి మహర్షి. పాము ఒంటికి కుబుసం పడుతుంది. నిజానికి కుబుసం పట్టిన పాము చాలా అందంగా ఉంటుంది. సూర్యకిరణములు పడుతుంటే మెరిసిపోతుంటుంది కుబుసం. నువ్వెక్కడ చూశావు అంటారేమో. విశాఖపట్నం లాంటి చోట్లకి వెళ్ళినప్పుడు, జంతు ప్రదర్శనశాలకు వెళ్ళినప్పుడు మనం గట్టు దగ్గర నిలబడి చెట్టు మీద పాము సహజంగా త్రాచుపాములు, నాగుపాములు పడుకుని ఉండగా కనపడతాయి. చెట్టంతా కుబుసాలు వేలాడుతుంటాయి. ఆ కుబుసం పట్టిన పాములు ఉంటాయి. వాటి మీద సూర్యకిరణాలు పడుతుంటే మెరిసిపోతుంది. ఇది నా శరీరంలో పట్టిన కుబుసమే కదా, శరీరానికి రక్షణగా ఉన్న తొడుగు కదా అని పాము ఉంచుకోదు. గరుకైన ప్రదేశానికి వెళ్ళి ఒరిపిడి పెట్టి ఒంటికి వదిలిపెట్టేస్తుంది. లేకపోతే కొమ్మల చివర మొనతేరినటువంటి చోట దాన్ని గుచ్చి పాము ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, ఆ పొర వదిలిపెట్టేస్తుంది. ఆ కుబుసం కనపడింది అనుకోండి, ఇక్కడ పాము తిరుగుతోందని గుర్తు. కుబుసాన్ని వదులుతుంది పాము. అంతేగాని నాకు అందంగా ఉంది, నాకు పైన కవచంగా ఉందని ఉంచుకోదు. పాము తన కుబుసాన్ని తాను ఎలా వదిలిపెట్టేస్తుందో, తన కోపాన్ని తాను వదిలిపెట్టేయాలనుకున్నప్పుడు వదిలిపెట్టేయాలి. కానీ వ్యవస్థని గాడిలో పెట్టడానికి కోపం సాధనం. తండ్రి పూజ చేసుకుంటున్నాడు, ఎంత పండక్కొస్తే మాత్రం పిల్లలు, మనవలు, మనవరాళ్ళు అందరూ కలిపి పెద్ద అల్లరి చేస్తున్నారు అనుకోండి, ఆయన పూజ ఏం నడుస్తుంది? బయటికి వచ్చి ఒక్కసారి అంటాడు. అందరూ అయిపోయి బాబాయ్ నాన్నగారు పూజ చేసుకుంటున్నారు, మనం మర్చిపోయాం, ఆయన బయటకు వచ్చేసిన తర్వాత మాట్లాడుకుందాం, అందరూ ఏదో ఎవడ గొడవలో వాడు ఉంటాడు. అంటే ఆయన కోపం వచ్చిందా? రాలేదు. తెచ్చి పెట్టుకుని ఒక్కసారి అన్నాడు. అన్నవాడు వాళ్ళందరూ ఊరుకోగానే పూజామందిరంలోకి వెళ్ళి ఆచమనం చేసి మళ్ళీ ప్రశాంతంగా పూజ చేసుకున్నాడు. అంటే సాధనంగా వాడుకున్నాడు. కోపం ఒక సాధనంగా ఉండాలి. అంతేగాని కోపానికి తాను వశపడిపోతే నోటి మాట భ్రంశమైపోతుంది. రాకూడని మాటలు వచ్చేస్తాయి నోటి వెంట. అదుపులో ఉన్నంత కాలం కోపం వల్ల వచ్చే ఇబ్బంది లేదు. దాని వలన మీరు వ్యవస్థని నియంత్రించవలసిన అవసరం ఉంటుంది. అందుకే కోపం సాధనంగా పెట్టుకోవడాన్ని శాస్త్రం అంగీకరిస్తుంది. దానివల్ల దోషం ఏం లేదు. నిజానికి రాముడికి ఉన్న అద్భుతమైనటువంటి లక్షణాల్లో అదొకటి. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రీడిచకో యుక్తః సర్వభూతీషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అంటారు వాల్మీకి మహర్షి. జాతరోషస్య సంయుగే. నిజంగా కోపం రాదు, కోపం తెచ్చిపెట్టుకున్నట్టు మాట్లాడుతుంది. కంఠం వ్యగ్రతతో ఉన్నట్టుంటుంది. భయపడి మిగిలిన వాళ్ళందరూ జాగ్రత్తగా ఉంటారు. దేవతలంతటి వాళ్ళు రాముడికి కోపం వస్తే భయపడతారు. కోపం నిజంగా వస్తుందా? తెచ్చిపెట్టుకున్నట్టు నిలబడతారు. వ్యవస్థ చక్కబడిపోయిన తర్వాత తాను మామూలుగా ఉంటాడు. అంటే కావాలంటే పట్టుకుంటాడు, వదిలేద్దామంటే వదిలేస్తాడు. పట్టు విడుపు రావాలంటారు. అందుకే పట్టుకుని విడిచిపెట్టడం రాకపోయినా, విడిచిపెట్టడం దాన్ని పట్టుకోవడం రాకపోయినా వాడు వృద్ధిలోకి రాలేదు. పట్టు విడుపు రెండు వస్తేనే గొప్ప. కాయ అయినా అంతే కదండి. ఎంతకాలం కొమ్మని పట్టుకోవాలో అంతకాలం పట్టుకోవాలి. పండిపోయిన తర్వాత కూడా పట్టుకుంటానంటే పండు ఎందుకు అయింది? పండిపోయిందంటే వదిలేయాలి. ఆయన జీవితంలో పండిపోయాడండి. శరీర భ్రాంతి వదిలిపెట్టి దాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడాలి. దాన్ని వదిలిపెట్టే ముందు అంత సంతోషంగా వదిలేయాలి. చెట్టు నుంచి పండు వదిలినట్టు. అందుకే ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటుంది. దోస పండు ముచికని వదిలినట్టు అని మృత్యుంజయ మహామంత్రం. కాబట్టి కోపాన్ని తెచ్చిపెట్టుకోవడం వేరు, కోపానికి వశపడిపోవడం వేరు. దుర్యోధనుడికి కర్ణుడికి ఉన్న దోషం ఏమిటంటే సమయం సందర్భం చూడరు, కోపమునకు వశపడతారు. అది ఒక్కొక్కసారి ఎంతంత ప్రమాదాలు తీసుకొస్తాయో తెలుసా? మొత్తం వ్యవస్థ ప్రశ్నార్థకమవుతుంది. ఆ వినయం లేకుండా ప్రవర్తించడం అన్నది. మాట్లాడిన వాడు ఎవరు? ద్రోణుడు మాట్లాడాడు. ఆయన ఎవరు?
గురువు. ఆయన దగ్గర విద్య నేర్చుకున్నారు. అక్కడ భీష్మాచార్యుల వారు ఉన్నారు. నేను ఇలా మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేటటువంటి లక్షణం వాళ్ళల్లో ఉండదు. దుర్యోధనుడు వెంటనే అన్నాడు, ఇంత సైన్యం ఉందా మన వెనకాతల, అర్జునుడు వచ్చేస్తున్నాడా, ఏవో కాంతులు వచ్చేస్తున్నాయా, ఏవో శబ్దాలు వచ్చేసాయా, అందుకని మన అందరినీ పడగొట్టేస్తాడా, ఆవులు పట్టుకెళ్ళిపోతాడా, అంత తేలిక, పైగా ఏవో శకునాలు కనబడ్డాయా, అందుకని మనం ఓడిపోతామా, ఇదా నువ్వు మాట్లాడవలసింది ద్రోణాచార్య? నువ్వు అర్జునుడికి భట్రాజుగా పనికొస్తావు, యుద్ధరంగంలో వ్యూహరచన చేయడానికి పనికిరావు. ఎవరిని మాట్లాడుతున్నాడు? గురువుని ఉద్దేశించి దుర్యోధనుడు మాట్లాడుతున్న మాట. కాబట్టి నువ్వు అర్జునుడికి భట్రాజుగా ఉండడానికి పనికొస్తావు. అన్నిటినీ మించి భోజనం చేయమంటే చక్కగా చేస్తావు. 2, ఆయుధ విద్య ఎవరికైనా నేర్పమంటే పెద్ద విలుకాడిలా ధనస్సు పట్టుకుంటావు. ఆయన పెట్టిన భిక్ష కాదు వీళ్ళందరికీ. అంటే ఏం మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఇలా మాట్లాడచ్చా, ఇది ఎంత కట్టి కుడిపేస్తుంది, ఆ నిగ్రహం లేదు, లేకుండా నోరు అదుపు తప్పిపోతోంది. ఇది ఎంత ప్రమాదకరమో చెప్పకుండా చెప్తుంది పంచమవేదం కాబట్టి భారతం. నీతి చర్చలు జరిగితే తగుదునమ్మా అని ముందుకొస్తావు, చక్కగా వచ్చి నీతి చెప్తుంటావు. అంటే పాపం ఆయన ఇంతకు ముందు చెప్తూ ఉండేవాడు కదా, ఎందుకురా మీకు దెబ్బలాట్లని, నీతి చర్చలు చెప్పమంటే బాగా చెప్తావు అని ఆయన గురించి చాలా తక్కువ చేసి మాట్లాడాడు. మాట్లాడితే కర్ణుడు వెంటనే లేచి ఆయన అన్నాడు, ఈ ద్రోణాచార్యుడు ఎప్పటినుంచో పాండవ పక్షపాతి. ఎక్కడైనా యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుంటే అక్కడ చక్కటి మృష్ణాన్న భోజనం వండుతారు, వెళ్ళక్కడ భోజనం చేసి కూర్చోక యుద్ధ భూమిలోకి ఎందుకు, అసలు ద్రోణుడు యుద్ధానికి రాకుండా ఉంటే గెలుస్తాం అన్నట్టుగా కర్ణుడు మాట్లాడాడు. అశ్వత్థామకి చాలా పౌరుషం వచ్చింది. ఎవరి గురించి మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థమైందా? మీరు జాగ్రత్తగా గమనించండి. ఏమవుతోంది? యుద్ధానికి వెళ్ళారు. ఎవరి మీదకి? పాండవులు ఉన్నారేమోనని. పాండవులు 5 లేరు, ఒక్కడే ఉన్నాడు. ఒక్కడి మీద వీళ్ళందరూ యుద్ధం చేయాలి. ఒకడి మీద యుద్ధం చేస్తున్నారా, వీళ్ళల్లో వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారా? వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. ఎవరి వల్ల? ఒక్క అవిధేయత కలిగిన వాడి వల్ల ఇటువంటి ముసలాలు పుడతాయి. అందుకు నియంత్రిస్తారు. అవిధేయతని నియంత్రించడానికి కారణం ఏమిటంటే అది వ్యక్తిగత సమస్య కాదు, వాడు ఎక్కడ ఉన్నాడో వ్యవస్థ భ్రష్టు పట్టేస్తుంది ఆ వినయం లేకపోతే. అందుకే 1కి 10 మాటలు ఆ వినయం ఉన్నదా లేదా అన్నది పరిశీలనం చేస్తూ ఉంటారు. అందుకే ఆ తలపొగరుతనం మంచిది కాదు ఎక్కడా కూడా అని మాట్లాడితే, కృపాచార్యుల వారు ఒక మాట చెప్పాడు. ఏమి ద్రోణాచార్యుల వారు చెప్పిన మాటలో తప్పేమిటి? కర్ణుడా, ద్రోణుడు చెప్పిన మాటని తప్పు పట్టుకుని ద్రోణుడు తక్కువ అన్నట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఇంత సైన్యం ఉంది, అర్జునుడు చేస్తాడు, నేను ఒక్కడిని చాలు, మీరెవరూ యుద్ధం చెయ్యక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి, ఆవులు ఎలా వెళ్ళిపోతాయో అలాగే మీరు వెళ్ళిపోండి, నేను యుద్ధం చేస్తాను, లేకపోతే పక్కన నిలబడి చూడండి. అంత గొప్పవాడా అర్జునుడు? నాకన్నా బాగా చేయగలడా? నేను అస్త్ర ప్రయోగం చేస్తే తట్టుకోగలడా, నిలబడగలడా యుద్ధ భూమిలో అని ఇన్ని ప్రేలాపనలు పేలుతున్నావు కదా. మరి ఇంతకు ముందు కూడా నీకు అవకాశం వచ్చిందిగా. ద్రౌపదీదేవి యొక్క స్వయంవర సమయంలో వెళ్ళావుగా, నీతో పాటు దుర్యోధనాదులు ఉన్నారుగా. అప్పుడు అర్జునుడు ఒక్కడేగా యుద్ధం చేశాడు. అర్జునుడని నీకు తెలియదు, బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు. మరి అర్జునుడిని గెలవలేకపోయావే, ఓడిపోయి పారిపోయి వచ్చావే. అప్పుడు గెలవలేకపోయావు. వేరొకసారి అర్జునుడు ఒక్కడే ఖాండవనాన్నంతటినీ దహనం చేసినవాడు, అగ్ని యొక్క అనుగ్రహం చేత గాంధీవం పుచ్చుకున్నవాడు. మరి నువ్వెందుకు దహించలేకపోయావు ఖాండవనాన్ని? ఒక్క అర్జునుడేగా ఖాండవనాన్ని దహించింది. మరి ద్రోణాచార్యుల వారు చెప్పిన మాటలో తప్పెక్కడుంది? ఒక్కడు చెయ్యగలడు ఆయన అని చెప్పడానికి గతంలో ఆయన చేసిన సందర్భాలు ఉన్నాయిగా. ఉన్నప్పుడు నువ్వు అది తప్పన్నట్టుగా ఎలా మాట్లాడుతున్నావు? అన్నిటినీ మించి యాదవులందరినీ ఓడించి ఒకప్పుడు సుభద్రా పరిణయం చేసుకున్నాడు ఒక్కడే, ఆయనకేం సహాయం లేదు. అలా ఆనాడు సుభద్రని పరిణయం చేసుకున్నాడుగా. ఒకప్పుడు చిత్రసేనుడు అనేటటువంటి గంధర్వుడు ఆయన మీదకి యుద్ధానికి వస్తే ఆ గంధర్వుడిని ఆయన యుద్ధం చేసి ఓడించాడుగా. ఓడించి తన యొక్క ప్రఖ్యాతిని చాటుకున్నాడుగా. కాలకేయులు అనేటటువంటి పెద్ద సమూహాన్నంతటినీ అర్జునుడు ఒక్కడేగా ఓడించాడు. నువ్వు కాదుగా వెళ్ళింది. ఘోషయాత్రకి దుర్యోధనుడితో పాటు నువ్వు కూడా వచ్చావు. నువ్వు కూడా వచ్చినప్పుడు యథార్థానికి ఒక గంధర్వుడు
మిమ్మల్ని అందరినీ బంధీకృతుల్ని చేస్తే ధర్మరాజు గారి ఆజ్ఞ మీద మిమ్మల్ని విడిపించిన వాడెవరు? అర్జునుడేగా. మరప్పుడు అర్జునుడు ఓడించాడు తప్ప నువ్వు ఓడించి రాజుని రక్షించలేకపోయావుగా. మరి ఇవాళ పెద్ద డాంబికంగా అర్జునుడు ఒక్కడు వస్తే ఏం చేయగలడు, ద్రోణుడు పక్షపాతి ఏం మాట్లాడుతున్నాడంటావే? మరి అన్ని సందర్భాలు అన్ని అవకాశాలు నీకొచ్చాయి, అప్పుడు ప్రయోగించలేకపోయావే అస్త్రాలు? అప్పుడు నిగ్రహించలేకపోయావే అర్జునుణ్ణి? ఇప్పుడు మాత్రం ద్రోణాచార్యుడు చెప్తే తప్పన్నట్టు మాట్లాడతావే? ఆయన చెప్పిన దాంట్లో దోషం ఎక్కడుంది? సైన్యం సిద్ధంగా ఉండాలని చెప్పడం తప్ప ఏమి నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? వదరి మాట్లాడకూడదు. నువ్వు ఎప్పుడు మాట్లాడినా డంబంగానే మాట్లాడతావు. ఇటువంటి డంబపు పలుకులు మంచివి కావు. ఆవుల మంద వెంట మేము వెళ్ళిపోతే నువ్వు యుద్ధం చేస్తావా? అంత చేతకాని వాళ్ళమా అని కృపాచార్యుడు ప్రశ్న చేశాడు. ఇప్పుడు ఏమైపోయింది అంటే యుద్ధ భూమిలో ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు ఒక పక్కకి వెళ్ళిపోయారు. భీష్ముడు తటస్థుడైపోయాడు. దుర్యోధనుడు, కర్ణుడు ఒక పక్కకి అయిపోయారు. ఇప్పుడు ఏమైంది? యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు ఇంతమంది మహావీరులు వాళ్ళు దెబ్బలాడుకునే స్థితి వచ్చింది. ఎవరి మీద? గురువు గారి మీద, గురుపుత్రుడి మీద, అంతకుముందు పాఠాలు నేర్పిన విదురుడి మీద. ఇది వాళ్ళ ప్రయోజకత్వం. అంటే వినయం అన్నది లేకుండా, సమయం సందర్భం లేకుండా ఎప్పుడూ తన గొప్ప తప్ప ఇంకొక విషయం అక్కర్లేని వాడితో ప్రమాదం. తాను ఒక్కడూ తన ఒక్కడి గురించి ఆలోచించడం కాదు, తన తల్లిదండ్రుల గౌరవం గురించి ఆలోచించాలి. ఒకప్పుడు తన కుటుంబ గౌరవం ఆలోచించాలి, తన గురువు గురించి ఆలోచించాలి, తను ఉన్న సందు గురించి ఆలోచించాలి, తను ఉన్న ఊరు గురించి ఆలోచించాలి, తాను పనిచేసే సంస్థ గురించి ఆలోచించాలి, తను ఉన్న రాష్ట్రం గురించి ఆలోచించాలి, తాను ఉన్న దేశం గురించి ఆలోచించాలి, ప్రపంచం గురించి ఆలోచించాలి, సమస్త భూతకోటి గురించి ఆలోచించాలి. అసలు ఆ ఆలోచన పరిధి పెరగకుండా ఎప్పుడూ సంకుచితంగా ఉండిపోయిన వాడు ఏ ప్రయోజనాన్ని జీవితంలో సాధిస్తాడు? సాధించలేడు. తాను పెరగడం అంటే తన మనసు విశాలం కావడం. అసలు అది రానినాడు మనిషి జన్మకి ప్రయోజనం ఏముంటుందండి? దాని వలన ప్రయోజనం ఏమి ఉండదు. అది ఆ పెరుగుదల లోపలి పెరుగుదలగా రావాలి. అది వచ్చిన వాడే ఎప్పుడైనా ఏదైనా సాధించగలడు. అందుకే మహానుభావుడు భీష్ముడు జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకుని ద్రోణాచార్యుల వారు మాట్లాడిన మాటలు ఉత్తమోత్తమములు. కర్ణుడు కూడా తన ప్రజ్ఞకి తగినట్టు మాట్లాడాడు. ముందు ఒక మాట అనకపోతే వినరు, గొడవలు పడతారు. కర్ణుడు కూడా తన ప్రజ్ఞకి తగినట్టు మాట్లాడాడు. గురుపుత్రుడైన అశ్వత్థామ, కృపాచార్యుల వారు మాట్లాడిన మాటలు కూడా సత్యములు. కానీ నేను ఒక్క మాట చెప్తాను. కర్ణుడా, సమయా సందర్భములు తెలియకుండా, పెద్దలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలియకుండా, నాలుక మీద అదుపు లేకుండా మాట్లాడుతుంటావు. ఇలా నువ్వు మాట్లాడిన మాటలు పరమ ప్రమాదములను తీసుకొస్తాయి. సమాజంలో అత్యంత గౌరవనీయులైన వ్యక్తులు ఉంటారు. ఎప్పుడూ కూడా వాళ్లతో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడడం చేత కావాలి. నీకది చేత కాలేదు. ద్రోణుడితో నువ్వు మాట్లాడవలసిన తీరదా? కృపాచార్యుల వారితో నువ్వు మాట్లాడవలసిన తీరదా? వాళ్లే అలిగి పక్కకి వెళ్ళిపోతే నువ్వు యుద్ధంలో గెలుస్తాననుకుంటున్నావా? ఏమిటి నీ దుద్దుడుకుతనం అని వెంటనే అది పెద్దరికం. అంటే ఆయన కర్మ ఆయనకు అవసరమా? ద్రోణుడి వంక తిరిగి చేతులు రాసి, అంటే సుహృద్భావంతో చేతులు పట్టుకుని, అశ్వత్థామని, కృపాచార్యుణ్ణి, ద్రోణుణ్ణి చేతులు పట్టుకుని, వీళ్ళందరి పనుపున నన్ను క్షమించండి. మీరు వేదం చదువుకున్నవారు, వేదాంగములు చదువుకున్నవారు, ధనుర్వేదమునందు ప్రసిద్ధులు. ఒక పక్కన అరివీర భయంకరుడైన అర్జునుడు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనకి కలహమా? మనలో మనం ఇలా నిందించుకోవడమా? అసలు ప్రయోజనం పక్కన పెట్టడమా? వీళ్ళన్న మాటలకి నేను క్షమాపణ చెప్తున్నాను. నా క్షమాపణ ఆమోదించి మనందరం కలిసి యుద్ధం చేద్దాం. దయచేసి మీ మనసులో కలిగిన ఖేదాన్ని పక్కన పెట్టండి. అది పెద్దరికం అంటే. ఎక్కడి భీష్ముడండి, ఎక్కడి మహానుభావుడు, ఆ వంశంలో ఎంత పెద్దవాడు, ఆయన క్షమాపణ చెప్పుకున్నాడు. ఎందుకు వాళ్ళు ఇంకా అక్కడ ఉండి ఏమిటి ప్రయోజనం? తానెక్కడున్నాడో అక్కడ ఆ ఇంటి పెద్ద, ఆ ఊరి పెద్ద, ఆ సందు పెద్ద, సంస్థ పెద్ద క్షమాపణ చెప్పుకునే పరిస్థితి వచ్చిందనుకోండి, తల ఉంచుకోవలసిన పరిస్థితి వచ్చిందనుకోండి, తాను ఉండి ఏం ప్రయోజనం? తాను ఏదో పెద్ద పొరపాటు చేసేసిన వాడు అయిపోట్లా.
అది కర్తవ్యత, నిష్ఠ అన్న మాటకి అర్థం. నా వలన నా పైన ఉన్న వాళ్ళు క్షమాపణ చెప్పవలసిన పరిస్థితి రాకూడదు. కాబట్టి నేను ఆ కోణంలో జాగ్రత్తగా ఉంటాను. అంత జాగ్రత్తగా ఉన్నా ఓ పొరపాటు జరిగింది, దోషం కాదు. కానీ నీ వైపు నుంచి జాగ్రత్త ఉందా? అది ఉన్నంత కాలం వృద్ధిలోకి వస్తాడు. ఆయన ఎక్కడ ఉన్నా ఆస్తి. అది లేదనుకోండి, వాడు ఎక్కడ ఉన్నా ప్రమాదమే. ఎప్పుడు ఏదైనా చేస్తాడు, చాలా ప్రమాదం వస్తుంది. అసలు నిజంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అంతే. అది కానప్పుడు ఇంకేమవుతుంది పర్సనాలిటీ డెవలప్మెంట్? వ్యక్తిత్వ వికసనము అన్న మాటకు అర్థం అదే. అలా అర్థం చేసుకుని అలా మనిషి ఎదగగలగాలి, అలా ఒదగగలగాలి, అలా ఆలోచించగలగాలి. అంత పెద్దవాడు భీష్ముడు క్షమాపణ చెప్పి వ్యవస్థ ప్రయోజనాన్ని సాధించాడు. ఇప్పుడు అర్థమైంది దుర్యోధనుడికి కర్ణుడికి ఎంత తప్పు చేసేశారో. భీష్ముడు క్షమాపణ చెప్పాడు కదా, ఇప్పుడు కర్ణుడితో కలిసి వచ్చి ద్రోణాచార్యుల వారికి క్షమాపణ చెప్పారు. పొరపాటు అయిపోయింది, చటుక్కున ఏదో మాట్లాడేశాం, గురువుగారు మనసులో పెట్టుకోకండి, పెద్దవారు దయచేసి మమ్మల్ని నియంత్రించండి, మీరు ఎలా వ్యూహరచన చేస్తే అలా యుద్ధం చేద్దాం అని మళ్ళీ ద్రోణాచార్యుడితో మాట్లాడారు. అంటే కృపాచార్యుడు ఒక మాట అన్నాడు, మమ్ములను ఎందుకు ద్రోణుల వారికి చెప్పండి, మేము పెద్ద రాజకార్యాలు చేసేవాళ్ళమా అంటే. మీరు ఒకటి గమనించండి, ఒకసారి మనసులు విరిగిపోతే అలా నడపడం కష్టం అయిపోతుంది సుమండి వ్యవస్థని, చాలా చాలా కష్టం. అడు మహానుభావుడు ఎంత గొప్ప మాట అన్నాడో కానీ ఈ ఘట్టాలకి సారాంశంగా ఓ మాట అన్నాడు. ఎడ్విన్ బి ఫిలిపో అని పర్సనల్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ అని ఒక పుస్తకం రాశాడు. An effective manager's first victory is synchronization of the personal objectives with that of the organizational objectives అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నాడో. భీష్ముడి యొక్క నిర్వాహకత్వంలో ఆ ప్రయోజకత్వం కనపడుతుంటుంది. కాబట్టి అలా సాధించి యుద్ధానికి అందరినీ కూడా మళ్ళీ ఉన్ముఖుల్ని చేశాడు. ఇప్పుడు ద్రోణాచార్యుల వారి పెద్దరికం ఉంటుంది కదా, ఆయన వెంటనే ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, అలుక భీష్మని పలుకుల అప్పుడు పోయి నీది కార్యంబు నడపుడు మీరు ఇంకా మోహసాహసముల గురుముఖ్యు దశకు కీడు రాకుండా తగ పరికింపవలయు. అది పెద్దరికాలంటే. అలా ఉంటాయి పెద్ద మనుషుల జీవితాలంటే. అంటకాగిపోయి ఏదో ఒకటి జరిగిందని ఇంక అదే పట్టుకు జీవితం అంతా ఏడవరు. ఒక తప్పు, దానికి ఏదో ఓ సందర్భం కోప్పడ్డారు, అయిపోయిందంతే, వదిలిపెట్టేస్తారు. కొంతమందితో ఎలా ఉంటుందో తెలుసా, ఎంత గొప్పవాడు కానివ్వండి, ఏదో ఒక పొరపాటు చేశాడు అంతే, ఆయన వ్యక్తిత్వాన్ని భ్రష్టు పట్టించేసి ఇంక అదే పట్టుకోవడం. తప్పు చెయ్యకుండా ఉండరు. తప్పు జరిగితే ఆ తప్పు వరకే చూడంతే. ఆ తప్పును అడ్డుపెట్టి ఒప్పులన్నిటినీ కప్పేయకు. చాలా ఒప్పులు చేసినవాడు తప్పు చేసినవాడు కూడా అయి ఉండొచ్చు. అప్పుడు ఆ తప్పుని తప్పు వరకే చెప్పి తప్పు దిద్దే ప్రయత్నమే చెయ్యాలంతే. అది మనసులో పెట్టుకుని వ్యవస్థని పాడు చేసేయకూడదు. బిర్ర బిగిసిపోయి ఏది నువ్వు ఏమైపో నా కాళ్ళ మీద పడిపో నేను ఇంక రానయ్యా అనకూడదు. మనసులు పాడైపోతాయి. అది సందర్భం కాదు. ఎంత గొప్పగా మాట్లాడాడండి ద్రోణుడు. అందుకొచ్చింది భారతం మనం ఎలా బ్రతకాలో నేర్పుతుంది. ఆయన అన్నాడు, అలుక భీష్మని పలుకుల అప్పుడు పోయి. భీష్ముడంతటి వాడు ఆ మాట ఎప్పుడన్నాడో అప్పుడే పోయిందంతే. అలక అక్కడతో పోయింది. ఇంకా దాని ప్రసక్తి తేకండి, మర్చిపోండి అంతే. కాబట్టి ఏం చేయాలి, మీది కార్యంబు నడుపుడు మీరు. ఇప్పుడు జరగవలసిన పని ఏమిటో అది చూడండి. ఇంకా మోహసాహసముల గురుముఖ్య దశకు కీడు రాకుండా తగ పరికింపవలయో. వస్తున్నవాడు సామాన్యుడు కాడు. ఆయన చేసేటటువంటి సాహసం వల్ల రాజు దుర్యోధనుడికి ఏ ప్రమాదం రాకుండా కాపాడుకోవాలి. అందుకని వెంటనే వ్యూహరచన చేద్దాం. దుర్యోధనుడికి కొంత సైన్యాన్ని ఇచ్చి ఆవులని మళ్లించుకుని ముందు రాజధాని వైపుకి వెళ్ళిపోతాడు. మనం అర్జునుడిని నియంత్రించి అర్జునుడితో యుద్ధం చేద్దాం అంటే వెంటనే ఎవడి బుద్ధి ఎలా పోతుందండి? ఎవడి బుద్ధి వలన వాడి శీల వైభవం బయటకు వస్తుంది. అయినా దుర్యోధనుడు మామూలుగా ఉంటాడు అనుకుంటున్నారా? వెంటనే అన్నాడు, అసలు యుద్ధం ఎందుకు? అజ్ఞాతవాస భంగం అయిపోయిందిగా, బయటకు వచ్చేసాడుగా అర్జునుడు. అజ్ఞాతవాస భంగం అయిపోయాక ఇక మళ్ళీ అజ్ఞాతవాసం అరణ్యవాసానికి వెళ్ళిపోవాలిగా, ఇంకా మళ్ళీ యుద్ధం ఎందుకు? అసలు మనం గెలిచేసినట్లే అన్నాడు. పెద్దరికమే. భీష్మాచార్యుల వారు అన్నారు, వాళ్ళ అజ్ఞాతవాస అరణ్యవాసాల కాలం పూర్తయిపోయింది. ఎలా పూర్తయింది అన్నాడు. నువ్వు మామూలు కాలాన్ని లెక్కలో పెట్టుకున్నావు,
కానీ కాలమును గణన చేసేటటువంటి విధానము శాస్త్రీయమై ఉంటుంది. ఏదో సహస్ర చంద్ర దర్శనోత్సవము అన్నారనుకోండి, దాన్ని లెక్క పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే అధిక మాసాలతో కూడుకున్నటువంటి చంద్రదర్శనాల్ని కూడా లెక్కలోకి తీసుకోమని చెప్పి ఆగమని చెప్తోంది. అది కాల గణన చేసే వాళ్ళకి తెలుస్తాయి. ఆ ఆగమం చదివిన వాడికి ఎన్నో ఏటకి సహస్ర చంద్ర దర్శనోత్సవం వస్తుందో చెప్తారు. అంతేగాని నేను 1000 ఏదో సంవత్సరానికి నెలకు చంద్రుడు, పౌర్ణమి చంద్రుడు కనపడతాడు కాబట్టి 1000 చంద్రులు అంటే ఎంతమంది అలా లెక్క పెట్టరు. అధిక మాసాలతో కలిపి లెక్క పెడితే అది ఏదో 80 ఏళ్ళు దాటిపోయిన తర్వాత వస్తుంది. అలా లెక్క పెట్టాలి. అది శాస్త్రీయమైన గణన. అధిక మాసములను మీరు వదిలిపెట్టారు. వాళ్ళు అధిక మాసాల్లో కూడా అరణ్యమాస అజ్ఞాత మాసాలు చేశారు. అధిక మాసాలతో కలిపితే అయిపోయింది నిన్నటితో. అందుకు వచ్చారు ఇవాళ. వాళ్ళేమో అమాయకులు గారు, వాళ్ళు సకల శాస్త్ర పారంగతులు, ధర్మానుష్ఠాన తత్పరులు. అందుకుని బయటకు వచ్చాడు అర్జునుడు. కాబట్టి అర్జునుడు అజ్ఞాతమాసం భంగం అయిపోయింది, మనం గెలిచిపోయామని చెప్పి చంకలు కొట్టుకోకు దుర్యోధన. ఆయన వస్తున్నది సరి అయినటువంటి రీతిలోనే వస్తున్నాడని చెప్పాడు. అనగానే ఎవరి సంతోషం వాళ్ళది కదండి. గురువు ద్రోణాచార్యుల ఆనందాన్ని ఎవరు పట్టుకోగలరు? ఆయన వెంటనే అది కూడా పూర్తయిపోయింది, ఆ అజ్ఞాతవాసం కూడా పూర్తయిపోయింది, అరణ్యవాసం కూడా పూర్తయిపోయిందని భీష్ముడే నిర్ధారించాడు. ఇంకంతకన్నా ఏమిటి, ఆనందపడిపోయాడు. రానే వచ్చేశాడు అర్జునుడు. వచ్చిన వాడు ఏం చేశాడు? వస్తూనే, అది వినయం అంటే, అది ధర్మం అంటే, వీరోచితంగా కుశల ప్రశ్న వేశాడు. రథం ఎక్కొచ్చాడు, ధనుర్బాణములు పట్టుకుని ఉన్నాడు. అప్పుడు కుశల ప్రశ్న వేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. తాను మామూలుగా ఉన్నాడు అనుకోండి, ధనుర్బాణములతో లేకుండా, గురువు గారి దగ్గరికి వెళ్ళవలసిన విధానం ఒకలా ఉంటుంది, అప్పుడు నమస్కరించవలసిన విధానం ఒకలా ఉంటుంది. అందుకని ఆయన ఏం చేశాడు? వీరోచితంగా నమస్కారం చేశాడు. 2 బాణములు ద్రోణాచార్యుల వారి పాదముల దగ్గర పడేటట్టు వేశాడు. 2 బాణములు భీష్ముడి యొక్క పాదముల దగ్గర పడేటట్టు వేశాడు. 2 బాణములు కృపాచార్యుల వారి యొక్క పాదముల దగ్గర పడేటట్టు వేశాడు. ద్రోణుడు, కృపుడు గురువులు, భీష్ముడు వంశ పెద్ద. వాళ్ళ ముగ్గురికి నమస్కారాలు చేశాడు వీరోచితంగా. బాణములే వేస్తారు పాదాల దగ్గరికి. 2 బాణములు చెవుల పక్క నుంచి దూసుకుపోవాలి. అంటే కుశలం అడిగినట్టు. మీరు కుశలమా, క్షేమంగా ఉన్నారా అని అడిగినట్టు. నోటితో మాట్లాడకూడదు, బాణప్రయోగం చేసి చెప్పాలి. అవి చెవుల పక్క నుంచి వెళ్ళిపోవాలి. అంతేగాని చేయితే జారిందండి అనకూడదు, అంత అందంగా వెయ్యాలి. అది మహానుభావుడు అర్జునుడంటే. ఆయన భీష్ముడి చెవుల పక్క నుంచి, కృపుడి చెవుల పక్క నుంచి, ద్రోణుడి చెవుల పక్క నుంచి బాణం వేశాడు. భీష్ముడు సంతోషించాడు, కృపాచార్యుడి సంతోషించాడు. ద్రోణుడి సంతోషం ఆపులుకోలేకపోయాడు. బిందె నిండిపోయిందనుకోండి, నీరు ఎక్కడ పడుతుంది? అంచుల నుంచి జారిపోతుంది. గురువు సంతోషం గురువుదే. గురువు గారు అటువంటి శిష్యుడు దొరికినప్పుడు ఎక్కడ ఆగగలడండి? ఆగలేకపోయాడు. ఎంతమంది తిట్టినా ఆయన సంతోషం అయింది. వాడు యోగ్యుడురా, ఎన్ని జన్మలు ఎత్తితే వాడి స్థాయి మీరు పొందగలరు. దుర్యోధనుడు, కర్ణుడు, అర్జునుడు కాగలరా? అందుకని ఆయన వెంటనే అన్నాడు, విలసద్గాండివచాలనోద్ధతి కనద్విజ్జుల్లతాలీలగా అలగస్పార కపిధ్వజధ్వని సముద్యద్గర్జ చందంబుగా జలదాకారతనుంది తేరు ఇతడు పర్జన్యాకృతింబోల్చే దుర్బల తీవ్రాది నిదాగ దుర్విష గర్వస్ఫూర్తి నిర్మూర్తిగా. ఈ అర్జునుడు రథమెక్కి వచ్చి నిలబడి ఆ బాణప్రయోగం చేస్తూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందంటే, భీష్మాచార్య, అతను పట్టుకున్నటువంటి గాంధీవన్ నాకు మెరుపు తీగలా కనపడుతోంది. అలాగే అలఘస్పార కపిధ్వజధ్వని సముద్యద్గర్జ చందంబుగా, ఆ కపిధ్వజం నుంచి వచ్చేసేటటువంటి ఆ ధ్వని ఉన్నదే, ఆ శబ్దం ఉన్నదే, అది ఏదో ఉరుము ఉరుముతున్నట్టుగా ఉంది. ఆయన ఎక్కిన రథం పెద్ద మేఘంలా ఉంది. ఇక ఇతడు బాణములన్న వర్షాన్ని కురిపిస్తాడు. ఏం పోగొడతాడు? శత్రువులన్న ఎండ పోగొట్టేస్తాడు. కాబట్టి ఆ అర్జునుడు నా దృష్టిలో ఒక మేఘం వచ్చినట్టుగా ఉంది, ఎంత సంతోషంగా ఉందో అని ఆ అర్జునుణ్ణి చూసి పొంగిపోయాడు. ఉత్తర కుమారుడు అదే కదా యుద్ధానికి రావడం. పాపం ఆయన ఆ కురువి, భీష్ముడు మొదలైన వాళ్ళంటే మాటలండి. వాళ్ళు, వాళ్ళ రథాలు, వాళ్ళ రూపాలు, వాళ్ళ కవచాలు, వాళ్ళ ధనస్సులు, వాళ్ళ ప్రతాపాలు, పౌరుషాలు ఎలా ఉంటారు ఒక్కొక్కళ్ళు. ఉనికిపోయాడు చూసి. ఉనికిపోయి అర్జునుడిని అడిగాడు, అసలు వీళ్ళందరినీ చూస్తుంటే ఇంతటి
వీరోచితమైనటువంటి రూపాలతో ఉన్నారు. అర్జున, వీళ్ళెవరో నాకు ఒక్కసారి చెప్దు అన్నాడు. చెప్పడంలో ఒక మర్యాద ఉంటుంది. ఎందుకని అంటే, మీరు ఎక్కడున్నారో అక్కడ మీరు మాట్లాడేటప్పుడు మీ సంస్కారము వ్యక్తమవుతుంది. ఎవరమ్మా మీరు అని అడిగారు అనుకోండి, ఒక పెళ్ళైపోయిన స్త్రీని, నేను ఫలానా వారి కోడల్నండి అని చెప్పాలని శాస్త్రవాక్కు. ఎందుకని అంటే అది మర్యాద. సీతమ్మంతటిది రామాయణం సుందరకాండలో పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః అంది. నేను దశరథ మహారాజు గారి కోడల్ని అని చెప్పింది. అలా మీరు ఎక్కడున్నారో అది చెప్పడంలో మీకు ఆనందం కలగాలి. మీరు ఎక్కడున్నారో అక్కడ కూర్చోవడంలో మీకు సంతోషం కలగాలి. అలా మీరు సంతోషాన్ని పొందలేకపోయారనుకోండి, అది మీకు అశాంతి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి అశాంతి. కుటుంబంలో ఉన్నప్పుడు ఆ కుటుంబ పెద్దగా మీకు సంతోషం ఉండాలి. నాకేమి పరమేశ్వరుడు మంచి భార్యనిచ్చాడు, మంచి బిడ్డల్నిచ్చాడు, ఉన్నదానితో ఎందరికో ఇల్లు లేవు, నాకు చిన్న ఇల్లు ఇచ్చాడు. చాలా మందికి ఉద్యోగాలు లేవు, ఏమంత పెద్ద చదువు చదివించానని నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి అధికారులను ఇచ్చాడు, మంచి స్నేహితుల్ని ఇచ్చాడు, మంచి సహోద్యోగుల్ని ఇచ్చాడు, వాహనం ఇచ్చాడు, నాకేమి ఇవ్వలేదు. ఓ సంతోషం ఉండాలి. ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఎంతో మంది వింటున్నారు, నేను భారతాన్ని చెప్పగలుగుతున్నాను, నాది ఎంత అదృష్టం. ఓ సంతోషం ఉండాలి. నువ్వు ఏ పని చేస్తున్నా నీకు ఆ సంతోషం ఉండాలి. అంతేకాని ఎక్కడో అక్కడ కూర్చుని ఏమిటో నా కర్మ ఇది అని ఏడుస్తుంటే నీకు నువ్వు బరువు, నువ్వు ఉండడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళకి బరువు. అలా ఉండకూడదు. మనిషి సంతోషంగా ఉండాలి. ఎక్కడ కూర్చోండి అక్కడ కూర్చోవడం మీకు సంతోషం కావాలి. అందుకే పరమ సంతోషంగా అర్జునుడు ఆ వీరులందరినీ కూడా పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేసేటప్పుడు పాటించిన పద్ధతి వలన అర్జునుడి సంస్కారం తెలుస్తుంది. ఆ మొట్టమొదట ఎవరిని పరిచయం చెయ్యాలి? ఎంతమంది ఉండనివ్వండి, ముందు గురువు గారి గురించి చెప్పాలి. గురువు గారి గురించి చెప్పేటప్పుడు పేరు వాడరు, గురువు గారి పేరు చెప్పకూడదు, పేరు చెప్పకుండా చెప్పాలి, పరమ పవిత్రంగా చెప్పాలి. ఎంత అందంగా మాట్లాడాడో పెద్దలందరి గురించి అర్జునుడు. అది ఆయన సంస్కార బలానికి నిదర్శనం. కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు, సింహలాంగూల భూషిత నభోభాగకేతు ప్రేంఖణము వాడు ద్రోణసుతుడు, కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు, లలితకంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు, మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి, మహోగ్ర శిఖర ఘన తాళ తరువగు సిడమువాడు సుర నదీసూనుడెర్పడ చుచికొనుము అన్నాడు. ఎంత మర్యాదగా పరిచయం చేశాడు. వాళ్ళు శత్రుపక్షంలో ఉన్నారు, అయినా మర్యాద, ఆ మాట్లాడడంలో మన్నన, ఆ గౌరవం, అసలు ఆ వాక్య నిర్మాణ ప్రజ్ఞ. ఒక విషయాన్ని ప్రతిపాదించేటప్పుడు ఆ విషయానికి కట్టుబడి మాట్లాడడం ఎంత గొప్పగా మాట్లాడతారో. కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు అని చెప్పి ఊరుకుంటాడా? రెండు చేతులతో నమస్కరించి చెప్తాడు ఆ మాట. ఎవరిని చెప్తున్నాడు? ముందు అదిగో పతాకాల్ని బట్టి చెప్తున్నాడు. బంగారు వేదిక గుర్తుగా కలిగినటువంటి పతాకం రథం మీద ఎగురుతున్నవాడున్నాడే, ఆయన కలశజుండు, కలశంలోంచి పుట్టినవాడు. పేరు చెప్పలేదు. ఎవరు కలశంలోంచి పుట్టినవాడు? ద్రోణుడు. అంటే ముందు ఎవరి గురించి మాట్లాడాడు? గురువు గారి గురించి మాట్లాడాడు. అది సంస్కార బలం అంటే. ఆ గురువుని తలుచుకుని పొంగిపోతారు. గురువుకి అర్జునుడిని చూడడం ఎంత సంతోషమో, అర్జునుడికి గురువు గారిని చూడడం అంత ఆనందం, అంత వినయం. అందుకే కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు, సింహలాంగూల భూషిత నభోభాగకేతు ప్రేంఖణము వాడు ద్రోణసుతుడు. గురువుతో సమానం గురుపుత్రుడు. అందుకని గురుపుత్రుణ్ణి చెప్తున్నాడు ఇప్పుడు. చెప్తూ అదిగో రథం మీద పతాక ఉంది, ఆ పతాకం మీద సింహం యొక్క తోక ఎగురుతోందే, తోక ముద్రింపబడి ఉన్నదే, పతాకం మీద సింహము యొక్క తోక ఉన్న రథమున్నడు వాడున్నాడే, ఆయన మా గురుపుత్రుడు అన్నాడు తప్ప పేరు చెప్పలేదు. గురువుతో సమానం కదా, ద్రోణసుతుడు, ద్రోణుని యొక్క సుతుడు అన్నాడు. ఇక్కడ ద్రోణుడి పేరు చెప్పాడు, కానీ ద్రోణసుతుడు ఎవరో పేరు అన్నా. ద్రోణసుతుడు కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు.
బంగారు రంగులో ఉండేటటువంటి ఆవు ఎద్దు కలిసి ఉన్నటువంటి ఆ పతాకం రథం మీద ఎగురుతున్నవాడున్నాడే ఆయన కృపాచార్యుడు. లలితకంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు. అదిగో ఆ లలితమైనటువంటి అందమైనటువంటి కాంతి కలిగినటువంటి శంఖం ఒకటి పతాకం మీద గుర్తుగా కలిగిన వాడున్నాడే ఆయనే కర్ణుడు. రాధాత్మజుండు మణిమయోరగ రుచిజావ మహితమైన పడగవాడు కురుక్షితిపతి. మాణిక్యములతో తయారు చేయబడినటువంటి పడగ ఒక పాము యొక్క పడగని తన పతాకం మీద గుర్తుగా పెట్టుకున్న రథంలో నించున్నాడే వాడు దుర్యోధనుడు. కురుక్షితిపతి మహోగ్ర శిఖర ఘన తాళ తరువగు సిడమువాడు సురనదీసూనుడు. చివర చెప్పినా తక్కువవాడు కాడు. ముందు గురువుని చెప్పాడు, అంత గొప్ప చివర చెప్పాడు. ఊరేగింపు కూడా ఏమిటంటే ముందు ఎంత పెద్దవాళ్ళు ఉంటారో వెనక అంతమంది పెద్దలు ఉండాలి. కాబట్టి మహానుభావుడిని పరిచయం చేస్తున్నాడు, విశేషణం వేసి చెప్తున్నాడు. జీవితంలో ఈ సంస్కారం అలవాటు కావాలండి. కొంతమంది పెద్దల పేర్లు చెప్పేటప్పుడు ఆ గౌరవం, ఆ మర్యాద, చక్కగా అలా మాట్లాడడం రావాలి, ఆ సంస్కార బలం. అంతేగాని అందరినీ ప్రతి వారిని పట్టుకుని ఏకవచన ప్రయోగం చేయడం, ఎదురుగుండా లేరు అనేటప్పటికీ తక్కువ చేసి మాట్లాడుతూ ఉండడం, అది తగినంత ప్రాతిపదిక లేకుండా విమర్శ చేయడం, ఇవి హేయమైనటువంటి విషయాలు. వాటి జోలికి వెళ్ళకూడదు. సంస్కార బలం అంటే తన ఎదురుగుండా శత్రువుగా నిలబడినా కూడా ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడో చూడండి. ఇది అర్జున సంస్కారం అంటే. కాబట్టి శిఖర ఘన తాళ తరువగు శిడమువాడు. పెద్ద శిఖరం ఎలా ఉంటుందో అంత పెద్ద తాటి చెట్టు గుర్తుగా పతాకం మీద ఉన్నాడే ఆయన సురనదీసూనుడేర్పడ చూసికొనుము. అదిగో మహానుభావుడు గాంగేయుడు. ఆ గాంగేయుడున్నాడే ఆయన భీష్మాచార్యుల వారు, మా వంశానికి అంతటికీ పెద్దవాడు అని ఆ భీష్మాచార్యుల వారిని చూపించాడు. చూపించి వెంటనే ఉత్తర కుమారుడితో ఒక మాట చెప్పాడు. మరి సారథిగా ఉన్నాడు కదూ, గురునకు ప్రదక్షిణంబుగ నరదము పోనిత్తం. ఎదురుగుండా ఉన్నవారు గురువు గారు సుమా. ఎట్టి పరిస్థితులలో నువ్వు రథం నడిపేటప్పుడు గురువు గారికి అప్రదక్షిణంగా మన రథం వెళ్ళడానికి వీల్లేదు. ఎంత మర్యాద చూడండి. అంటే గురువు గారు నా కుడి చేతి పక్కకు ఉండాలి తప్ప ఆయన నా ఎడం చేతి పక్కకు వచ్చేలా రథం నడపద్దు. ఎడం పక్కకు వస్తే అప్రదక్షిణం. దక్షిణం అంటే కుడి, ప్రదక్షిణం అంటే ఎంత తిరిగినా కుడి పక్కకే ఉంటే ప్రదక్షిణం అంటారు. నేను ఇలా వెళ్ళాను అనుకోండి, ముందు ఇలా వెళ్ళాను అనుకోండి, ఇది నాకు కుడి చేతి పక్కకు ఉంటుంది. కుడి చేతి పక్కకు ఉంటే దక్షిణం. నేను ఇలా వచ్చాను అనుకోండి, ఎడం పక్కకి వెళ్ళింది అంటే అది ప్రదక్షిణం కాదు. నేను ఇలా వెళ్ళి ఇలా వచ్చాను అనుకోండి, నాకు కుడి చేతి పక్కకే ఉంది. అలా వచ్చాను అనుకోండి, కుడి పక్కకు ఉంది. ఇలా ఉందనుకోండి, కుడి పక్కకే ఉంది. అంటే దేని చుట్టూ నేను అలా తిరుగుతానో అది నాకు ఉద్ధారకమని గుర్తు. అది నాకు పరమ పూజనీయము, అత్యంత గౌరవప్రదమైనది. అంటే అది ఎప్పుడూ కుడి చేతి వైపే ఉండేటట్టుగా తిరగాలి తప్ప అది మన ఎడం చేతి వైపుకి వచ్చేటట్టుగా తిరగకూడదు. అలా తిరగకుండా మర్యాద పాటిస్తే దాన్ని ప్రదక్షిణంగా వెళ్ళారు అంటారు. నేను వచ్చి కూర్చోవాలనుకోండి, దీని మీద ఇలా కూర్చోకూడదు, ఇలా వచ్చి కూర్చోవాలి. కూర్చుంటే ప్రదక్షిణంగా వచ్చారు అంటారు. అంతేగాని అప్రదక్షిణంగా వెళ్ళకూడదు. ఆయన మా గురువు గారు. నువ్వు తెలియక రథం నడిపేటప్పుడు సారథిగా మొట్టమొదటిసారి కూర్చున్నావు కదా, రథాన్ని చటుక్కన ఆయనకి అప్రదక్షిణంగా తీసుకెడతావేమో, తీసుకెళ్ళద్దు. ఎప్పుడూ కూడా ఆయన రథం నాకు కుడి చేతి వైపు ఉండాలి. ఆయనకి ప్రదక్షిణంగా వెళ్ళాలి తప్ప అప్రదక్షిణంగా వెళ్ళకూడదు. ఆ గురువుకి శిష్యుడి మీద ఎంత ప్రీతి, ఆ శిష్యుడికి గురువు మీద ఎంత భక్తి. ఏమి గురు శిష్యులు. ఆషాఢమాసంలో చెప్పుకోవడం, దక్షిణాయనం రావడం, అయ్యప్ప క్షేత్రం, మనమెంత భాగ్యవంతులు. కాబట్టి ఈ మహాపురుషుడు ఎడం పరిభవము వలదు. ఏ కారణము చేత కూడా ఈయన అగౌరవపరపబడకూడదు. కించెత్తు కూడా అగౌరవం ఆయన పట్ల పనికిరాదు సుమా. ఆయన గురువు. అది దుర్యోధనుడైతే, అది కర్ణుడైతే వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి, వీళ్ళ జీవితాలు ఇలా ఉంటాయి. నేను ఒక్కటి చెప్పనా, మనం గౌరవం ఇవ్వడం వల్ల కాదు అవతలవాడి గౌరవం, గౌరవించి మన గౌరవం నిలబడు. కాబట్టి ఈ మహాపురుషుడు ఎడం పరిభవము వలదు, ఈతడు కురుకుల నృపతనయ శిక్షకుడు సుమ్మనగా. మొత్తం
మొత్తం కురువంశంలో ఉన్న వాళ్ళందరం విలువిద్య ఆయన దగ్గరే నేర్చుకున్నాం. నాకే కాదు, మా అందరికీ ఆయన గురువు. ఇంతమంది శిష్యుల్ని తయారు చేసిన మహానుభావుడు. చాలా జాగ్రత్త సుమా. ఎంత గొప్పగా మాట్లాడాడండి. శస్త్రప్రకార నిపుణుండు, అస్త్రవిధుడు, దూరపాత అభీలుడు, వర్చస్త్రాసిత రిపుడు, ధనుశాస్త్ర పరిజ్ఞాన ఘనుడు, అసదృశుడు శక్తిన్. ఏమనుకుంటున్నావు మా గురువు గారంటే? ఉత్తర కుమార, శస్త్రప్రకార నిపుణుడు. ఏదైనా ఒక శస్త్రాన్ని ప్రయోగించడం అంటే ఆయన తర్వాతే. శూలమైన, కత్తి అయినా, ఏదైనా సరే, తోమరమైనా అలా ప్రయోగిస్తాడు. అంత నైపుణ్యం ఉన్నవారు మా గురువు గారు. అస్త్రవిధుడు, సమస్త అస్త్రములు ఆయనకి తెలుసు. దూరపాతనాభీలుడు, ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్నైనా సరే గురి చూసి కొట్టగలరు మా గురువు గారు. వర్చస్త్రాసిత రిపుడు, ఆయన కొట్టడం వరకు ఎందుకయ్యా, ఆయన వర్చస్సు చాలు పడగొట్టేస్తుంది అవతల వారు. ఆ వస్తున్నవాడి కిరీటం, శంఖం, కపిధ్వజం వింటినారి, దానికి పొంగిపోయాడు గురువుగారు. గురువుగారి వర్చస్సు గురించి పొంగిపోతున్నాడు శిష్యుడు. అది గురు శిష్య సంబంధం, అది వాళ్ళ ప్రేమ అంటే. కాబట్టి వర్చస్త్రాసిత రిపుడు, ధనుశాస్త్ర పరిజ్ఞాన ఘనుడు. ధనుశాస్త్రంలో ఇన్ని మించిన వాడు లేరు, అంత ఘనుడు. అసదృశుడు శక్తిన్, ఆయన అసలు పక్కన పోల్చి చూపించడానికి ఇంకొకడు ఆయనతో ఉండరు. అంతటి మహానుభావుడు. గురువు అన్న మాట ఎక్కడ వాడినా అదే ఉండాలి. మా గురువు గారి కన్నా నాకు తెలిసినంత వరకు ఘనులు ఎవరూ లేరనే అనాలంతే. అదే గురువు అంటే గొప్ప. ఆయన నిజంగా అంతటి వాడా కాదా పక్కన పెట్టండి. మీ గురి అలాగే ఉండాలి, నా గురి అలాగే ఉండాలి. గురు శిష్య సంబంధం అంటే అలా ఉంటేనే గురు శిష్య సంబంధం అంటారు. కాబట్టి ఈతనితోడి కయ్యమునకియ్య కొనందగదు, ఏను దుష్పథజ్యూత జయోద్ధతుండకు సుయోధనునిన్ పరిమర్పబోవుచో, శాత శరోత్కరుంబితడు చక్కగా చేయునో నన్ను నేయడో చూతము, తానమున్ననికి జుచ్చిన జొత్తముగాక పిమ్మటన్. ఉత్తర కుమార, ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో. అసలు మనకు ఆయనతో యుద్ధమే వద్దు. ఆయనతో యుద్ధం నాకెందుకు? గోవులను మరల్చాలి. ఆ రాజు ఎక్కడున్నాడో వెతుకు దుర్యోధనుడు. అక్కడికి పోని రథాన్ని, వాడిని పట్టుకుంటే గుడ్డెకాయ పట్టేసినట్టే. వాణ్ణి పట్టుకుందాం. ఇది జూదమిచ్చటనాడంగా రాదు సూమి. ఆయనే చెప్పాడు అర్జునుడు. జూదమాడే ప్రదేశం కాదుగా శకుని తీసుకొచ్చి, కాబట్టి పట్టుకుందాం. ఆ దుర్యోధనుడిని పట్టుకుని ముందు మందల్ని వెనక్కి మరల్చాలి. గోపాల బాలురందరూ ఆవుల్ని తోలుకుంటూ విరాట్ నగరానికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళతో యుద్ధం. అయితే ఒకటి, నేను దుర్యోధనుడి మీద యుద్ధానికి ఎడతా. ఒకవేళ మా గురువు గారు నా మీదకి యుద్ధానికి వచ్చి బాణం వేస్తే వేస్తా. ఆయన ఒకటేస్తే నేను ఒకటేస్తా. ఆయన రెండేస్తే నేను రెండేస్తా. ఆయన యుద్ధం చేస్తే యుద్ధం చేస్తా. ఆయన పక్కకి వెళ్ళిపోతే నేను పక్కకి వెళ్ళిపోతా. నా అంతా నేను వెళ్ళను. ఆయన యుద్ధం చెయ్యకుండా వదిలిన నాడు చెయ్యను. నేను మొన్న చెప్పిన ప్రసంగం, ద్రోణుడు పుచ్చుకున్నటువంటి మాట గుర్తు తెచ్చుకోండి. అది గురు శిష్యుల యొక్క అనుబంధం. ఎంత దూరదృష్టితో అడిగాడో చూడండి. కాబట్టి తానమున్ననికి చొచ్చిన చొత్తముగాక పిమ్మటన్. ముందు గురువు గారి యుద్ధానికి వస్తే అప్పుడు యుద్ధం చేద్దాం తప్ప ముందు మనం మాత్రం గురువు గారి మీద యుద్ధానికి వెళ్దాం పద అన్నాడు. సరే, యుద్ధం జరిగింది. జరిగిన తర్వాత అందులో ఆశ్చర్యం ఏముందండి? ఉత్తర క్షణంలో గోవులన్నింటినీ మరలి చేశాడు. సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. అందరూ కింద పడిపోయారు, ఒక్క భీష్మాచార్యుల వారు తప్ప. ఆయన వశపడడం. బొమ్మ పొత్తికలు కూడా తెచ్చేసుకున్నాడు. ఉత్తరకి మాట ఇచ్చినందుకు ఉత్తర కుమారుడు. అర్జునుడు విజయం సాధించాడు. అందరూ పడిపోయారు. అర్జునుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లేచి ఏడు అర్జునుడు అన్నాడు. భీష్మాచార్యుల వాడు చెప్పాడు, అదృష్టం వదిలిపెట్టేశాడు. కుత్తుకలు కత్తిరించేయలేదు, వదిలేయండి ఇక్కడతో కార్యక్రమాన్ని. ఆవులు వెళ్ళిపోయి ఖిన్నమతి అయి దుర్యోధనుడు సిగ్గుతో అవమానంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. విరాట పర్వంలో ద్రోణాచార్యుల వారు అక్కడ వరకు కనపడతారు. తర్వాత మళ్ళీ ఉద్యోగ పర్వంలో కనపడతారు. కనపడినప్పుడు కృష్ణ భగవానుడు రాయబారానికి వచ్చాడు. వచ్చి దుర్యోధనాదులు యుద్ధం చేయడానికి సిద్ధపడుతుంటే, యుద్ధానికి వెళ్ళవద్దయా, నా మాట విను. మీరందరూ కలిసి ఉండండి, చక్కగా రాజ్యాన్ని విభాగం చేసుకోండి, సంతోషంగా బ్రతకండి. శ్రీకృష్ణ భగవానుడు ఏ మాటలు చెప్పాడో ఆ మాటలను పాటించు, దాని వలన నీకు అభ్యున్నతి కలుగుతుందని ఎంతో ప్రేమతో భీష్ముడు మాట్లాడాడు. తర్వాత ద్రోణుడు మాట్లాడాడు. మహానుభావుడు ఆ ద్రోణుడు మాట్లాడుతున్నప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడతాడు. పెద్దరికం అంటే పెద్దరికం కదండి. అసలు ఆ మాట తీరు చూడండి.
పితృపితామహ గురులుమై ప్రీతిగోరుచున్న ఎట్టి మా పరమ హితోపదేశవాక్యములు విని దుర్జన వచన రచన గొనక బంధులతో నడగూడి మనుము. దుర్యోధన, నేను చెప్తున్న మాట కేవలం గురువుగారు చెప్తున్న మాట అనుకోకయా. 85 సంవత్సరముల వయస్సు అప్పటికి ద్రోణాచార్యుల వారికి, వృద్ధుడు. అందుకే అంటున్నాడు పితామహ, తండ్రి లాంటి వాణ్ణి, తాత లాంటి వాణ్ణి, గురువుని, పెద్దవాణ్ణి, చెప్తున్న మాట వినవయ్యా. నిన్ను ఆఖరికి నట్టేట ముంచేటటువంటి వారి మాట వినకయ్యా. అవి ఇప్పటికి వినడానికి బాగున్నట్టుగా ఉంటాయి. పెద్దలైన వారు హితం చెప్పే వారి మాటలు వినడం జీవితంలో నేర్చుకో, వృద్ధిలోకి వస్తావు. హాయిగా బంధువులతో కూడి సుఖాన్ని పొందవయ్యా. ఎందుకయ్యా నిష్కారణంగా కృష్ణుడి మాట వినకుండా యుద్ధానికి ఎడతానంటావు అని విన్నుడు ప్రీతి చెప్పిన సవిస్తరవాక్ప్రచయంబుతో త్రోవ పోవన్న కుమారా, అట్లైన ఆయువు శ్రీయును నీకు కల్గు, మా కన్నులు చల్లగా నకట కన్గొనుచుందుము మేము. అట్లు కాకున్నను నీవు నేర్తు నొండన నేరము నిండుకొల్పదన్. ఆయన పరమసత్యాన్ని ఎంతో ప్రేమతో చెప్తున్నాడు. విన్నుడు ప్రీతి చెప్పిన సవిస్తరవా ప్రచయంబు త్రోవ పోవన్న కుమారా. ఓ కుమారా, కొడుకు లాంటి వాడా, మరి గురువుగారు తండ్రి లాంటి వాడు కదా. ఆ వెన్నుడు, ఆ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటలు వినవయ్యా. నా మాట విను. అందరికీ హితమైన మాటలు చెప్పాడు, వాటిని ఆదరించు. ఆయువు శ్రీయును నీకు కల్గు. ఆయన చెప్పిన మాటలు పాటిస్తే నీకు ఆయుర్దాయం నిలబడుతుంది, దానితో పాటు సంపద నిలబడుతుంది. ఎందుకయ్యా అనవసరంగా యుద్ధానికి ఎడతావు? విస్పష్టంగా చెప్పేశాడు, యుద్ధానికి వెడితే మరణిస్తావు, ఆయువు పోతుంది. మరణించిన తర్వాత సంపద ఏమిటి? రాజ్యము నశిస్తుంది. నా మాట విను, రెండూ నిలబడతాయి. బంధువులతో సుఖంగా ఉంటావు. నీతో పాటు ఎందుకు ఇంతమందిని తీసుకెళ్లి ఆ యజ్ఞభూమిలో సమిధల కింద వేసేస్తావు? వద్దు. అలాగే మా కన్నులు సల్లగా నకట కన్గొనుచుందుము మేము. ఎంత పెద్దరికంతో మాట్లాడాడు. మా కన్నులు చల్లగా పిల్లలందరినీ మిమ్మల్ని చూసి మీరు వృద్ధిలోకి వస్తుంటే ఆనందపడతామయ్యా. అట్లు కాకున్నను నీవ నేర్తు నొండవ నేరము నిండు కొల్వునన్. ఇక ఈ సభలో నేను ఏమీ చెప్పదలుచుకోలేదు నీకు, కానీ ఒక్క మాట చెప్తున్నా. శ్రీకృష్ణుడు చెప్పిన మాట పాటించకపోతే, భీష్ముడు చెప్పిన మాట పాటించకపోతే, గురువునైన నేను చెప్పిన మాట పాటించకపోతే చిట్ట చివరికి ఏమైపోతావంటే దీని యొక్క ఫలితాన్నంతటినీ కూడా నువ్వే అనుభవించవలసి వస్తుంది. ఆ అనుభవించవలసిన రోజు వచ్చిన నాడు మాత్రం బాధపడి ప్రయోజనం ఉండదు. ధర్మపుత్రుని పదద్వయమున కతిభక్తి నిరిగిన అతడు నిన్నెత్తి గుచ్చి నుడుగేల పెద్దయు తడవుగా కౌగులింపంగా భీముడును నీవు పరమహర్షమున జారుతర వక్షములు సంగతములుగా పరిరంభణంబనర్పంగా నరుడు కవలును మ్రొక్కిన కరమర్ది దిగిచి నీ వాలింగనంబు సేయంగా ఇట్లు వారు మీరును తగ బాంధవమున బొదలి ఇంపు తడుకొత్త తామర తంపరైన చిలులు చుట్టలు కలసి పేరలమి పొంది ఉల్లసిల్లంగ కులమెంత యొప్పు నొక్కు. పాపం కలకన్నాడు మహానుభావుడు. ఆయన అన్నాడు, ఎందుకురా యుద్ధం 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 అని వెర్రెక్కిపోతున్నావు? ధర్మరాజు మహానుభావుడు రా, నీకు అన్నగారురా. ఆ ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి నువ్వు వంగి ఆయన పాదములకు నమస్కారం చేస్తే నువ్వు చేసిన తప్పులన్నీ మర్చిపోతాడు. రెండుల చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుని గాఢంగా కౌగలించుకుంటాడు. నువ్వు భీముడు మీ విశాలమైన వక్షస్థలములు ఉరుసుకునేటట్టుగా ఇద్దరూ కౌగలించుకుంటే ఆ అర్జునుడు, నకుల సహదేవులు కవలలు వాళ్ళొచ్చి నీకు నమస్కారం చేస్తే నువ్వు వాళ్ళని గుత్తి ఎత్తి పట్టి పైకెత్తి కౌగలించుకుంటే మీరందరూ అలా కళ్ళ ముందు కలిసి ఉంటే పిల్లలతో పాపలతో తామర తంపరగా వంశం పెరుగుతుంటే వృద్ధులమైపోయాం, మాకింతకన్నా ఏం కావాలరా? ఆనందపడిపోతాం. చిదిమీకురా, నాశనం చేసేకురా, ఈ పుష్పవాటికని భ్రంశం చేయకు, అందరూ సంతోషంగా ఉండేటట్టుగా కృష్ణుడు చెప్పిన మాట విను, నా మాట విను అన్నాడు. అంత తేలికగా వింటే భారతం ఇన్ని పర్వాలు ఎందుకు వస్తాయి? మూర్ఖుడు మూర్ఖుడే, నేను యుద్ధం మానను అన్నాడు.
శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందమన్నాడు ద్రోణాచార్యుల వారు. పొందుతాడా? పొందలేరు సరికదా, శ్రీకృష్ణుణ్ణి బంధించేటటువంటి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపాన్ని చూపించినప్పుడు కొంతమంది మహాపురుషులు మాత్రమే దాన్ని దర్శనం చేశారు. అలా దర్శనం చేసిన వాళ్ళల్లో భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, సంజయుడు మొదలైన వారు ఉన్నారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనం చేసినటువంటి ధార్మికులలో, భక్తులలో ద్రోణుడు కూడా ఒకడు. అంటే కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు ద్రోణాచార్యుడు. లేకపోతే ఎలా విశ్వరూప సందర్శనం అవుతుంది? అక్కడున్న ఎవరు పొందగలిగారు? ఒక్క ఈ నలుగురు పొందారు. ఆయన అనుగ్రహించాడు కాబట్టి ధృతరాష్ట్రుడు, గాంధారి పొందగలిగారు. కాబట్టి విశ్వరూప సందర్శనాన్ని పొందాడు. తర్వాత ఇక యుద్ధం ప్రారంభమయ్యేటటువంటి సందర్భంలో 11 అక్షౌహిణీల సైన్యం బయలుదేరాలి యుద్ధానికి. సేనాపతుల్ని నియమించాడు దుర్యోధనుడు. నియమించినప్పుడు 11 మందిని సేనాపతులుగా అభిషేకం చేశాడు. ఈ 11 మందిలో మొట్టమొదటి పేరు ద్రోణాచార్యుల వారిది చెప్పాడు. ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి, అశ్వత్థామని, బాహ్లికుణ్ణి, శల్యుణ్ణి, కృపాచార్యుల వారిని, భూరిశ్రవుణ్ణి, శకుని, కృతవర్మ, కాంభోజరాజు, సైంధవుడు. ఈ 11 మందిని 11 అక్షౌహిణీలకి సేనాపతుల్ని చేశాడు. చేసి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. మిగిలిన వాళ్ళ యొక్క బలాబలాల్ని వివరిస్తూ భీష్మాచార్యుల వారు ఎవరు అతిరథుడో, ఎవరు అర్ధరథుడో, ఎవరు ఎంత బలమున్నవాడో నిర్ధారణ చేసి వర్గీకరించాడు. ఆ వర్గీకరణ చేసినప్పుడు ద్రోణాచార్యుల వారి గురించి ఒక మాట చెప్పాడు. అది పరమాద్భుతం. ఈ మాటలు ద్రోణాచార్యుల వారి గురించి చెప్పాడు తప్ప ఈ విశేషణాలు కాని, ఈ గొప్పతనం కాని ఇక ఎవ్వరి యందు భీష్ముడు ప్రయోగించరా. ఒక్క ద్రోణాచార్యుల వారి గురించి ఈ మాట చెప్పాడు. అతిరథోత్తముండు ద్రోణాచార్యుడు, అండలి ఇందలి విలుకాండ్రకెల్ల గురుడు, హితుడు నీకెంతయు నేర్చిన మొనలితండడరిన జమరియట్ల మ్రందు, వృద్ధని ఇతని భావింపరాదు అనిలోన అంగ విస్ఫురణంబు భంగి చూడ, అర్జునిపై కూర్మి అతనిని ఓచేయడు, సచరాచరంబైన జగములెల్ల నొక్క మొగమై కడంగినన్, చిక్కువరుచు దివ్య బాణజాలంబుల దీటుకులిపి ప్రాణంబులు దాపడు, ఈతని పాటి దొరలు కాన మీరాజ్యములయందు కౌరవేంద్ర. ఈ విశేషణాలు ఒక్క ద్రోణాచార్యుల వారికే వేశాడు. అతిరథోత్తముండు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు అతిరథులలో అగ్రగణ్యుడు. ఆయనతో సమానమైన మహావీరుడు ఈ లోకంలో లేడు. అందలి ఇందలి విలుకాండ్రకెల్ల గురుడు. అటు పాండవుల వైపైనా సరే, ఇటు కౌరవుల వైపైనా సరే ఎంతమంది విలుకాండ్రున్నారో అంతమందికి గురువు ఈ ద్రోణాచార్యుడే. బహుశా అలా ఉండి యుద్ధం చేసిన వాడు ఎవరైనా ఉంటాడా? అది ద్రోణుడికే చెల్లింది. అంత గొప్పవాడు. హితుడు నీకెంతయు, నీ మంచితనాన్ని కోరుకునే వాళ్ళల్లో, నీ ఉన్నతిని కోరుకునే వాళ్ళల్లో, నీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళల్లో అగ్రగణ్యుడు. నేర్చిన మొనలితండడరిన జమరియట్ల మ్రందు. ఎంత గొప్ప గొప్ప వ్యూహాలు ఎదిరిపక్షం వాళ్ళు రచించని ఈ 2 వేళ్లతో పట్టుకుని నలిపేసినట్టు నలిపేస్తాడు వ్యూహాల్ని. ఆయనని బంధించగలిగిన వ్యూహం, ఆయనని బాధ పెట్టగలిగిన వ్యూహరచన చేయడం ఎవడికి సాధ్యం కాదు. ఇంత తేలిక మాట వాడాడండి, నలిపేస్తాడంతే. అంత గొప్పవాడు. వృద్ధుని ఇతని భావింపరాదు అనిలోన అంగవిస్ఫురణంబు భంగి చూడ. 85 ఏళ్ళు అనుకుంటున్నావా? యుద్ధం చేస్తున్నప్పుడు చూడు, 16 ఏళ్లవాడు ఆయనతో పనికిరాడు. అలా చేస్తాడు. ఆయన శరీర పటుత్వం అలా ఉంటుంది. అంత గొప్ప శరీర పటుత్వం. అటువంటి యుద్ధం చేయగలడు. అంతేకాదు, అర్జునిపై కూర్మి అతన్ని నోచేయడు. అర్జునుడు అంటే చాలా ప్రేమ. అతనితో మాత్రం యుద్ధం చేయడు, బాణాలు వేయడు. సచరాచరంబైన జగంబులెల్ల నొక్క మొగమై కడంగినన్, చిక్కువరచు దివ్య బాణ జాలంబుల దిటుగొలిపి. ఒకళ్ళు ఇద్దరు కాదు, సమస్త చరాచర ప్రపంచములన్నీ ఒక ఎత్తు. ద్రోణుడు ఒకవైపు ఉంటే వాళ్ళందరూ కలిపి విడిచిపెట్టిన బాణాలన్నింటినీ ద్రోణుడు ఒక్కడే నిచ్చేస్తాడు. ఇది ఎవరు చెప్తున్న మాట? భీష్ముడు చేస్తున్న నిర్ణయం.
అంతటి మహావీరుడు దివ్య బాణ జాలంబుల దిటుగొలిపి ప్రాణముల నాపడవు. అసలు ప్రాణముల మీద భీతే లేదు, బతకాలన్న కోరికే లేదు, అంత పిరికివాడు కాడు. ఈతని సాటి దొరల కానమే రాజ్యములయందు కౌరవేంద్ర. అసలు రాజ్య పరిపాలన చేసేటటువంటి క్షత్రియుల్లో కూడా ఇతనితో సమానమైన వీరుడు లేడు. అంటే ఇంత పెద్ద స్థాయినిచ్చి ద్రోణాచార్యుల వారి గురించి మహానుభావుడు భీష్ముడు మాట్లాడాడు అంటే ద్రోణుడు ఎంత గొప్పవాడో మీకు అర్థమవుతుంది. కురుక్షేత్ర యుద్ధ భూమిలో కలుసుకున్నారు. రెండు పక్షాలు రెండు వైపులా నిలబడ్డాయి. ఇటు భీష్ముడు సర్వసైన్యాధిపతి, ద్రోణుడు నిలబడి ఉన్నాడు. ధర్మరాజు గారు అవతల వైపు నుంచి యుద్ధానికి ఇంకా సిద్ధం అవ్వాలి. అటువంటి సమయంలో అకస్మాత్తుగా ధర్మరాజు గారు ఒక పని చేశాడు. భీష్మ ద్రోణాదుల వద్దకు వెళ్లాలనుకున్నాడు. అనుకుని సమరకౌతుకి అయిన అజాతశత్రుడు ఒప్పు మిగిలెడు మైమరు ఊడ్చి ఆయుధములతో కూడా తన అరదమున పెట్టి ఇలకు దిగి మౌని అయి కరంబులు మొగుచ్చి. అకస్మాత్తుగా కవచం విప్పేశాడు, రథంలో పెట్టేశాడు. తన దగ్గరున్న ఆయుధాలు తీశాడు, రథంలో పెట్టేశాడు. రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ మౌనంగా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. హడిలిపోయారు మిగిలినటువంటి తమ్ముళ్ళు, మిగిలిన వీరులు. ఏమైంది, ఇంత యుద్ధానికి వచ్చిన తర్వాత ధర్మరాజు ఏమిటి కవచం కూడా విప్పి రథంలో పెట్టి వెళ్ళిపోతున్నాడని అందరూ వెడుతున్నారు. కృష్ణ భగవానుడు కూడా బయలుదేరాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, మీ అన్నయ్య సామాన్యుడు కాడు. మీ అన్నయ్యకి బాగా శాస్త్రం తెలుసు. పెద్దల యొక్క ఆశీర్వచనం లేకుండా విజయం సాధించలేనని తెలుసు. ఎదురుగుండా ఉన్న వాళ్ళు భీష్మద్రోణాది మహావీరులు ఉన్నారు. భీష్ముడి దగ్గర, కృపాచార్యుడి దగ్గర, ద్రోణాచార్యుల వారి దగ్గర ఆశీర్వచనానికి వెడుతున్నాడు. అలా వెడుతున్నప్పుడు కవచంతో వెళ్ళకూడదు. అందుకని కవచాన్ని, అస్త్రాల్ని అంటే శస్త్రములను తీసేసి పక్కన పెట్టేసి పాదచారి అయి వెడుతున్నాడు. మౌనంగా రెండు చేతులు కైమోడ్చి వెడుతున్నాడు. మీరు కూడా మాట్లాడకుండా ఆయన అనుగమించండి అన్నాడు. అందరూ కైమోడ్చి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మొట్టమొదట భీష్ముడికి నమస్కారం చేశాడు, మాట్లాడాడు. భీష్ముడి గురించి విన్నప్పుడు ఇంద్రుగాని ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి నమస్కారం చేశాడు. ఏం కావాలన్నాడు. నాకు విజయం కలగాలని ఆశీర్వచనం ఇవ్వండి గురుదేవా అన్నాడు. ఆయన నవ్వు నవ్వాడు. ఎక్కడున్నాడు? శత్రుపక్షంలో ఉన్నాడు. శత్రుపక్షంలో ఉన్న గురువు గారిని ఏమడిగాడు? నేను గెలవాలని నాకు వరం ఇవ్వండి అని అడిగాడు. అడిగితే ద్రోణాచార్యుల వారు నవ్వి అన్నాడు, నీకు ఇంకొకరి దీవెనలు ఎందుకు? ఇంకొకరు చెప్పవలసిన అవసరం ఏమిటి? నీ పక్షాన శ్రీకృష్ణుడు ఉన్నాడుగా. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడుగా. కృష్ణుడు భగవానుడుగా. యువతల వైపు ఎంత బలగా ఉన్నా ధర్మం ఉన్న వైపు గెలుస్తుందా, ధర్మం లేని వైపు గెలుస్తుందా? కాబట్టి ప్రత్యేకంగా ఇంకా ఆశీర్వదించాలా? నువ్వు గెలిచి తీరుతావు ధర్మజా. గురువుగారు మీ ఆశీర్వచనం చాలా సంతోషం. కానీ గురువుగారు మీరు ఆయుధం చేతిలో పట్టుకుని రథంలో కూర్చుని అవతల వైపు నుంచి యుద్ధం చేస్తుంటే మేము గెలుస్తామా? మీరు ఉన్నంత కాలం, మీరు ధనుర్బాణములు పట్టుకున్నంత కాలం గెలవం కదా, మీరు ఎలా చనిపోతారు గురువుగారు అని అడిగాడు. ఎంత మెత్తని కత్తో చూడండి. కానీ నేను మీకు మొన్ననే మనవి చేశాను కదా, ఆయన ఎటూ సిద్ధపడిపోయాడు. శరీరం వదిలిపెట్టాలి కదా, అది యుద్ధ భూమిలోనే వదిలిపెట్టాలి. కాబట్టి ఆయన అన్నాడు, నా చేతిలో ఆయుధం ఉన్నంతసేపు నన్ను చెనకగలిగిన వాడు లేడు. నేను ఒకవేళ ఉపవాసం పాటించి, ఉపవాసం అంటే మౌనం, భగవంతుడి గురించి ఆలోచిస్తూ యుద్ధం చేస్తున్న వాడిని అకస్మాత్తుగా అస్త్రాలు విడిచిపెట్టేసి మౌనం పాటించి నిశ్శబ్దంగా కూర్చుని ఉండిపోతే నన్ను చంపేయచ్చు. కానీ నన్ను అలా చంపేయాలంటే నాకు ఏదో ఒక పెద్ద కీడుకి సంబంధించిన వార్త వినపడాలి. అది కూడా పరమ నమ్మకస్తుడైన వాడెవరో నాతో ఆ మాట చెప్పాలి. ఆ మాట నేను నమ్మితే అన్నీ వదిలిపెట్టేస్తాను. వదిలిపెట్టేస్తే నన్ను చంపేయచ్చు ధర్మరాజా. చాలు గురువు గారు, ఎవరి ధర్మం వాళ్ళదే. ఇది తప్పని మీరు అనడానికి లేదు. మరి ఆయన యుద్ధానికి వచ్చాడు. ద్రోణుడు ఎన్నాళ్ళు శరీరంతో ఉంటా? ధర్మం నెగ్గాలి, తాను వెళ్ళిపోవాలి. కాబట్టి ఆయన చెప్పేశాడు. ఎంతంత ధర్మాత్ములు. కాబట్టి ఆయన సిద్ధపడ్డాడు. కానీ ఒకానొకప్పుడు ద్రోణుడంతటి వాడు కూడా చెయ్యకూడనటువంటి పని, చెయ్యరాని పని ఒకటి మాత్రం చేశాడు. ఏదది అంటారేమో,
నిండు సభలో ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం జరుగుతుంటే ఇంతమంది పెద్దలున్నారు, భీష్మద్రోణాదులు. సభలో ఉన్నప్పుడు ధర్మం చెప్పాలి, ధర్మాత్ములు ధర్మం చెప్పండి అని అడిగింది ద్రౌపదీదేవి. కానీ వాళ్ళు కొన్ని కారణముల చేత చెప్పడం మానేశారు. ఎందుకనంటే అమ్మా నీ ఎందు తప్పు లేదు అన్నారు అనుకోండి, ఆవిడ శపిస్తుంది, కళ్ళ ముందు వంశాలు కూలిపోతాయని ఊరుకున్నారు. విదురుడు అప్పుడే చెప్పాడు, ధర్మం తెలిసి చెప్పకపోతే మహాదోషం సంక్రమిస్తుందని. ఒక కులకాంత, ఒక మహాపతివ్రత అడిగితే చెప్పలేదు జవాబు, అడిగితే జవాబు చెప్పకుండా ఊరుకుండిపోయినటువంటి దోషం వదిలిపెట్టదు అని విదురుడు ఆనాడే చెప్పాడు. అందుకే కుంతీదేవి చెప్పింది, ఆనాడు సభలో ధర్మానికి నిలబడి మాట్లాడిన వాడు విదురుడు ఒక్కడే, సమాజమునకు ఆదర్శప్రాయుడు అంది. ద్రోణుడు కాని భీష్ముడు కాని ఆ దోషం చేసిన వాళ్లే. దానికి యుద్ధభూమిలో మరణించి తీరవలసినదే. కర్మాకర్మ ఫలప్రదాత అయిన పరమేశ్వరుడు పడగొట్టేస్తాడు. కాబట్టి శరీరం వదిలిపెట్టేస్తానని తెలుసు, తను చేసింది ఏమిటో కూడా తెలుసు. అందుకే పడిపోవడానికే సిద్ధపడిపోయాడు. అందుకే ఎలా పడిపోతాడో కూడా చెప్పించాడు. ఎవరి ధర్మం వాళ్ళది. ఒకనాడు చెప్పలేదు, చెప్పకూడదని కాదు, అప్పటికి ఉపద్రవం వస్తుందని చెప్పలేదు. కానీ అలా అనుకుని చెప్పకపోయినా అది తప్పే. విదురుడే చెప్పేశాడు అక్కడ తీర్పు. కాబట్టి ఇప్పుడు యుద్ధం ప్రారంభమైన తర్వాత దృష్టజ్యుమ్నుడు ద్రోణాచార్యుడు యుద్ధం చేశారు. ఆ ద్రోణాచార్యుల వారు దృష్టజ్యుమ్నుడితో చేస్తున్నటువంటి యుద్ధాన్ని తట్టుకోలేకపోతే ఆ దృష్టజ్యుమ్నుడిని ఆ భీముడొచ్చి రథం మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ తర్వాత భీష్మాచార్యుల వారు మరణించాడు. ద్రోణుడికి పట్టాభిషేకం చేశారు సర్వసైన్యాధిపతిగా. పట్టాభిషేకం చేసిన తర్వాత ద్రోణాచార్యుల వారు దుర్యోధనుడికి వరం ఇచ్చాడు. సర్వసైన్యాధిపతి అయ్యారు కదా, ఇంత ప్రేమతో నన్ను భీష్ముని పిదప బలంబునకెల్లను ముఖ్య చేసి పూజించితివి, వినుతాచరణ ఫలంబును కనువాడవు వరము కోరు కౌరవనాథ. నన్ను సర్వసైన్యాధిపతిని చేశావు కదా, నీకు వరం ఇస్తాను, ఏం కావాలన్నాడు. వరమిచ్చదేని కోరెదా పరమహితము ధర్మపుత్రు ప్రాణముతోడం దురమున పట్టి భుజాభీకర కొని రామలయు మత్సాకాశంబునకున్ అన్నాడు. మీరు నిజంగా వరవిద్దామనుకుంటే నాకు ఒక మహోపకారం చేయాలి. ధర్మరాజు గారిని చంపడం కాదు, ప్రాణములతో పట్టి బంధించి నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. అంటే పొంగిపోయాడు ద్రోణాచార్యుల వారు. అబ్బా ఎంత మంచివాడివిరా, ఇప్పుడు కదురా అజాతశత్రువు అన్న పేరు ధర్మరాజు పట్ల అన్వయమైంది. అంటే నేను ధర్మరాజుని బంధించి తీసుకొచ్చేస్తే యుద్ధంలో ధర్మరాజు ఓడిపోయినట్టేగా, ధర్మరాజు పక్షం ఓడిపోయినట్టుగా, బంధీకృతుడు అయిపోయాడుగా. యుద్ధంలో ఓడిపోయాడు, అయిపోయింది యుద్ధం, అప్పుడు అర్ధరాజ్యం ఇచ్చేస్తావు, నీ ఔదార్యాన్ని చాటుకుంటావు, అందుకేనా బంధించి తీసుకురమ్మన్నావు అన్నాడు. అంటే దుర్యోధనుడు అన్నాడు, అందుకు కాదు గురువు గారు, మీరు పాపం అలా అనుకుంటూ ఉంటారు, కానీ అందుకు కాదు. ఆ ధర్మసూను కయ్యంబున చంపిన కోపించి గాంధీవి కురుకులంబు సమయించు మనమోపి సర్వపాండవులను చంపితేమి ప్రచండ చక్రధార కౌరవకోటి తలలేరి రాజ్యంబు గోవిందుడీకున్నే గొంతికైన కాన యుధిష్ఠరు గాయంబు నొంపక తెచ్చి జూదంబాడు తెరను నచ్చి మగుడ నడవికి నడిచిన తగిలి అతనితోడ తమ్ములు పోనంతతోన ఎల్లదొసగుమాలు అప్రతిహత దోర్విభూతి పెద్ద కాలమే నేలుదు పృథివీ అల్లా. ఈ గురువుగారు నేనేదో అర్ధరాజ్యం ఇద్దామని ధర్మరాజు గారిని ప్రాణాలతో పట్టి తెమ్మని చెప్పలేదు. మీరు గాని చటుక్కుని ధర్మరాజు గారిని చంపేశారనుకోండి, అర్జునుడికి ఎక్కడలేని కోపం వచ్చి మమ్మల్ని అందరినీ చంపేస్తాం. పోని పాండవులందరినీ చంపేశారనుకోండి, కృష్ణుడు భగవానుడుగా సుదర్శన చక్రాన్ని పట్టేస్తాడు, శపథాన్ని పక్కన పెట్టి అందరినీ చంపేసి 5 పాండవులు లేకపోతే రాజ్యం కుంతీదేవికి పట్టాభిషేకం చేసేస్తాడు. ఎటు చూసినా మేము ఉండం, కానీ మీరు ధర్మరాజుని ప్రాణాలతో పట్టుకొచ్చారనుకోండి, మళ్ళీ జూదం ఆడిస్తా, ఆడించి మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసానికి పంపిస్తా. ఎంత తేలిక మార్గం, అందుకు తీసుకురమ్మన్నాను. అంటే ఆయన ఆశ్చర్యపోయి, అమ్మ బాబోయ్ వీడి దగ్గర ఇన్ని దుర్మార్గపుట ఆలోచనలున్నాయా అనుకుని, నరుడెడ సొచ్చెనేని వినునాకది దుష్కరము ఏనొకండనే సురగణమైన వ్రేల కొని చూపకజాలరు వాడు లేనిచో తిరమయి పోర నిల్చిన యుధిష్ఠరు ద్రౌపది పుట్టినింట వేవురు వెరుగంది చూడ అలవుం జలముం చెడబట్టి తెచ్చెదన్. వెంటనే ఇచ్చిన వరాన్ని దిద్దాడు. నీకు ధర్మరాజుని ప్రాణములతో పట్టి తెమ్మని కదా అడిగావు, వరం అడిగితే పట్టి తెస్తాను, నేనేమిటి
పరమశివుడు అర్జునుడితో యుద్ధం చేయలేడు. ఎప్పుడు పట్టి తెస్తానంటే అర్జునుడి చేత ధర్మరాజు రక్షింపబడకపోతే పట్టి తీసుకొస్తా. అర్జునుడు ధర్మరాజును రక్షిస్తున్నాడు అనుకోనే చాలేను, తెస్తే మరి ఇలాంటి తప్పు పని చేస్తానంటున్నాడుగా. అందుకని అర్జునుడి రక్షణలో ధర్మరాజు ఉన్నంత కాలం నేను తేనలేదు. ఈ వార్త చారుల ద్వారా వెళ్ళిపోతుందిగా. అర్జునుడు ధర్మరాజును రక్షించుకున్నాడు, అందుకే ద్రోణుడు హతుడైపోయాడు. ఒకే ఒక్కసారి మాత్రం ఏమైపోయిందంటే అర్జునుడు దూరంగా ఉండగా ధర్మరాజుని పట్టాలని పద్మవ్యూహ రచన చేశాడు. చేస్తే పాపం అభిమన్యుడు వెళ్ళిపోయాడు. పద్మవ్యూహాన్ని భేదించడం తెలుసు కానీ వెనక్కి రావడం తెలియనివాడు. గొప్ప యుద్ధం చేసి వేలకి వేల సైన్యాన్ని మట్టు పెట్టాడు. అది చూసి అతనితో ఎలా యుద్ధం చెయ్యాలో అర్థం కాక సైంధవుడు మిగిలిన పాండవులందరినీ అడ్డుకున్నాడు. వాళ్ళు లోపలికి రాలేదు వ్యూహంలోకి. అటువంటి సమయంలో వెళ్ళి కర్ణుడు అడిగాడు, అసలు ఎలా మట్టు పెట్టాలి అభిమన్యుణ్ణి? పిల్లవాడు కానీ ఆపలేకపోతున్నామే, ఇంతమందిని చంపేస్తున్నాడు, ఏం చెయ్యాలని అడిగారు. అడిగితే అప్పుడు ద్రోణాచార్యుల వారు చెప్పాడు, కవచధారణమను ఘన విద్య కవ్వడికే నిరింగించితి, ఇతడు దాని నేర్చుట ఈతని ఎట్టన నొప్పింప శక్యంబు కాదు, వంచెన గుణంబు నరకంగా చాపంబు విరుగనీయగా ఘోటకముల సంపగా సూతు సమయు చేయనగు చాలుదేని నీ వట్ల సేయుము చేత ధనుగుండా అవ్వీరు జనయవశమి దేవతలకునైనా కావున ఒక్కమై విల్లు త్రుంచి తరిమి విరధు చేసి చూచికొందమలవు చొప్పున తెగునే ఈ రధికవరుని పటు పరాక్రమంబు. అతనికి కవచధారణ అని ఒక విద్య ఉంది, అది నేను అర్జునుడికి నేర్పా. అర్జునుడు ఈ అభిమన్యుడికి నేర్పాడు. ఆ విద్య చేతిలో ఉన్నవాడు కాబట్టి ఇతనిని కొట్టడం ఎవరికి సాధ్యం కాదు. అతని చేతిలో ధనస్సు ఉండగా యుద్ధం చేయలేం. ద్రోణాచార్యుల వారు చెప్పేసినటువంటి దోషభూయిష్టమైన విషయాల్లో ఇది ఒకటి. మరణానికి ఏదో కారణం ఉండాలి కదండి. అక్కడ సభలో మాట్లాడడం, ఇక్కడ తన సైన్యాన్ని రక్షించాలి, మరి సర్వసైన్యాధిపతిగా ఉన్నాడు, కానీ కపటోపాయం చెప్పారు. ఆ ధనస్సు ఉన్నంతసేపు ఏం చేయలేవు. కాబట్టి ఓ పంచేయి, నువ్వు చేయగలిగితే కర్ణ ఓ పంచేయి, వెనక్కి వెళ్ళినట్టు వెళ్ళిపో. వెనక నుంచి యుద్ధం చేస్తావు అనుకోరుగా. ధర్మం తప్పి వెనక నుంచి కపటోపాయంతో బాణం వేసి ధనస్సు విరగొట్టు. వెంటనే ధనస్సు తీసుకుంటాడు. ఇంకోటి తీసుకోకుండా ఉండాలంటే ఉత్తర క్షణంలో గుర్రాలు పడగొట్టేయాలి, రథం పడగొట్టేయాలి, కవచం భేదించేయాలి, అప్పుడు దొరుకుతాడు. లేకపోతే దొరకడు. చేస్తావా అన్నాడు. నేను చేస్తానని కర్ణుడు వెనక్కి వెళ్ళినట్టుగా వెళ్ళి బాణం వేసి ఆ అభిమన్యు కుమారుని యొక్క ధనస్సుని విరగొట్టాడు. వెంటనే ద్రోణాచార్యుల వారు గుర్రాలు పడగొట్టేశాడు, కృపాచార్యుల వారు రథసారథిని పడగొట్టాడు, కర్ణుడు విల్లు విరిచేశాడు. అయినా సరే కత్తి పట్టుకుని పైకి ఎగిరి యుద్ధం చేశాడు, కిందకి దిగి రథచక్రం పట్టుకుని యుద్ధం చేశాడు. అయినా సరే ఇంతమంది వీరులు చుట్టూ ఉండే అధర్మ యుద్ధంలో మట్టు పెట్టి చంపేశాడు. తన సైన్యాన్ని కాపాడుకోవడానికి చేసిన కపటోపాయాన్ని చెప్పి అభిమన్య వధకి కారణమయ్యాడు. అయితే దాని వెనక ఉండే ధర్మరహస్యాలు ఏవైనా కావచ్చు. చంద్రుడి యొక్క అంశలో వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ముందే చెప్పాడు, నేను కేవలంగా పాండవ వంశం విస్తరింలేటంత వరకే ఉంటాను, కొంతకాలమే ఉంటాను తప్ప దీర్ఘకాలం భూమి మీద ఉండను అన్నాడు. అందుకే ఉత్తరాగర్భం పెరగడానికి పరీక్షిత్ జననానికి కారణమై అభిమన్యుడు వెళ్ళిపోయాడు. అభిమన్యుడు మరణించాడు. యుద్ధం కొనసాగింది. తర్వాత సైంధవుణ్ణి పట్టలేకపోయామన్న కోపంతో దుర్యోధనుడు చేయరాని నిందలన్నీ చేశాడు ద్రోణాచార్యుల వారు. అసలు మనం ఈ గురువుని నమ్ముకోవడమే మనం చేసిన పెద్ద తప్పు. గురువు హానికరుడు. ఈయన్ని నమ్ముకోవడం ఏమిటి? ఈయన్ని నమ్ముకోకుండా ఉంటే బాగుండేది. ఇతనికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చాం. నిజంగా ఇతన్ని నమ్మి ఆ రోజున చక్రవ్యూహంలోకి సైంధవుణ్ణి తేకుండా ఇంటి దగ్గర పెట్టుంటే కాపాడుకునేవాళ్ళం. ఈ ద్రోణుని నమ్ముకోవడం తప్పయిందన్నాడు. ఎంత బాధపడ్డాడో ద్రోణాచార్య. వాళ్ళు బాణములు వేసి ఒళ్ళు డొల్ల చేస్తున్నారు, నువ్వు నీ మాటల చేత నా మనస్సుని చిల్లులు పొడుస్తున్నావు దుర్యోధన అన్నాడు. అని ఆ రోజున ఆగలేక ఒక ప్రతిజ్ఞ చేశాడు, పాంచాలురందరినీ చంపే వరకు కవచం విప్పను, కవచం ధరించి వెడుతున్నా, ఇక వస్తానో రానో తెలియదు, కాబట్టి నిన్ను ఒక్క కోరిక కోరుతున్నాను. అడరి ఈ దివసము నువ్వు చెయ్యవలసినటువంటి ఒకే ఒక్క ఉపకారం ఏమిటి అంటే, భూసురభక్తియు వృద్ధోపాసనంబు కలిగి ధర్మపదవర్తన నిత్యాసక్తుడవగు మనగా నా సుతు బోధింపు, వగపునకు చొరకుండన్
ఒకవేళ నేను తిరిగి రాకపోతే, నేను మరణిస్తే నా కొడుకు ఏడుస్తాడు. ఆ ఏడవడంలో ధర్మం వదిలిపెడతాడేమో. ధర్మం వదిలిపెట్టద్దని చెప్పు, బ్రాహ్మణ భక్తిని వదిలిపెట్టద్దని చెప్పు, తపస్సులో జ్ఞానంలో పెద్దవాళ్ళైన వాళ్ళని ఎప్పుడూ సేవిస్తూ ఉండమని చెప్పు. నేను రాకపోతే నా కొడుకుని ఊరడించు సుమా అని చెప్పి వెళ్ళిపోయాడు. కవచం విప్పనం, పాంచాలురందరినీ చంపే వరకు, శిఖండి మొదలైన వాళ్ళందరినీ అని యుద్ధభూమిలోకి వెళ్ళాడు. అయినా ద్రోణుణ్ణి నింద చేస్తున్నాడు దుర్యోధనుడు. ఏ బుద్ధిలో ఉన్నాడో. కర్ణుడు మాత్రం ఒక మాట అన్నాడు, అనవిని కర్ణుడు ఇట్లనియే ఆ గురు దూరగనేలా అతడు ఒపినటుల పోరుగాక అరు బీరము లావును ఎప్పుడైనా వాని నుడుపవచ్చునే విధి నేర్చు విషంబిడి ఇల్లు కాల్చి కాననము కేక చేసి ఒక నాశనము కంటిమే గొంతి సంతతికి. ఎందుకు అనవసరంగా గురువుగారు నాడిపోడుచుకోవడం? ఎందుకు ద్రోణుణ్ణి నింద చేస్తావు? పెద్దవాడు చెయ్యగలిగినంత యుద్ధం చేస్తున్నాడు, ఇంతమందిని మట్టు పెట్టాడు. అస్తమానం ఇంకా చంపలేదు ఇంకా చంపలేదని ఆయన ఎందుకు నింద చేస్తావు? వాళ్ళకి ఈశ్వరానుగ్రహం ఉంది. అందుకే ఆ అర్జునుణ్ణి ఎవరం మట్టు పెట్టలేకపోతున్నావు. అంతవరకు ఎందుకు? నువ్వే ఎన్నో ప్రయత్నాలు చేశావు. భీముడికి విషం ఇచ్చావు, చంపగలిగావా? లక్క ఇంట్లో పెట్టి కాల్చావు, చంపగలిగావా? అరణ్యవాసాలకి పంపించావు, భంగపాటు చేయగలిగావా? అజ్ఞాతవాసానికి పంపించావు, జాడ కనిపెట్టగలిగావా? వాళ్ళకి ఈశ్వరానుగ్రహం ఉందయ్యా. వాళ్ళని ఎవరేం చేస్తారు? ఈ మంచి మాట మాట్లాడాడు కర్ణుడు. మాట్లాడి ఉపశాంతి కల్పించాడు. కానీ ఆ రోజు ద్రోణాచార్యుల వారు చేసినటువంటి యుద్ధాన్ని తట్టుకోలేక ధర్మరాజు, భీముడు, నకులు, సహదేవుడు ఒక చోట చేరారు. అర్జునుడు మాత్రం ద్రోణాచార్యుల వారి జోలికి వెళ్ళాడు. సరికదా, ఎన్ని వేల మందిని తెగటార్చనివ్వండి, అది మా గురువు గారి గొప్పతనం అని సంతోషిస్తాడు తప్ప ద్రోణుడి జోలికి వెళ్ళడు, ద్రోణుణ్ణి మట్టు పెట్టే ప్రయత్నం చేయడు. ఎందుకంటే గురువు మీద అర్జునుడికి ఉన్న గొప్పతనం, గౌరవం. వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటూ ఒక మాట అనుకున్నారు, ఇలాగే విజృంభిస్తే అసలు మన బలం నిలబడుతుందా? యుద్ధంలో గెలుపు సాధ్యమా? ఈ ద్రోణుణ్ణి నిగ్రహించగలిగిన వాడు అర్జునుడు ఒక్కడే. కానీ మనమందరం వెళ్ళి అర్జునుడికి చెప్పినా ఏమీ ఉపయోగం లేదు. ఎందుకని అంటే అర్జునుడు ద్రోణుడితో యుద్ధం చెయ్యడు. కాబట్టి ఉన్నది ఒక్కటే ఒక్క ఉపాయం, ఎలాగైనా ద్రోణుణ్ణి మట్టు పెట్టాలి. ఏ ఉపాయంతో మట్టు పెట్టాలి అని ఆలోచిస్తుండగా శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడు. వచ్చి, ఏమయ్యా, ఇవాళ యుద్ధానికి వచ్చిన తరువాత ఆ కోపంతో ఉన్నటువంటి ద్రోణుడు కవచం విప్పనని ప్రతిజ్ఞ చేశాడు కదా, మట్టు పెట్టింది ఎంతమందినో తెలుసా? అప్పుడే యుద్ధానికి వచ్చిన వెంటనే ఎంతమందిని చంపేశాడంటే 20,000 మంది రథికుల్ని చంపేశాడు. 500 రథాలు ముక్కలు ముక్కలు చేశాడు. 10,000 ఏనుగులు చంపాడు. 10,000 గుర్రాలు చంపాడు. ఇంతమందిని చంపేశాడు. అగ్నిహోత్రంలా ఆక్రమిస్తున్నాడు. ఆయనని ఆపగలిగిన వాళ్ళు లేరు. ఎవరు ఆపగలరు అని ఆలోచన చేస్తున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడు వచ్చి ధర్మరాజు గారితో ఒక మాట చెప్పాడు. అడరి ఈ దివసము అపరాహ్నమునకు ద్రోణుడని చేసినట్లయినా తృంగిపోకయుండ నేర్తురే ఇక్కడి యోధులెవ్వరైనా విను నుతిగాదు సత్యమ్ము సొమ్ము. అపరాహ్నం అంటే మధ్యాహ్నం తర్వాతి కాలం. ఇక ద్రోణుడు ఏదో రోజులు యుద్ధం చెయ్యక్కర్లా. ధర్మరాజా, నీకొక్క మాట చెప్తున్నా, ఇప్పుడు మధ్యాహ్నం అయింది, సాయంకాలం వరకు ద్రోణాచార్యుల వారు ఇలాగే యుద్ధం చేస్తే చాలు, నీ వైపు ఇకెవరూ ఉండరు, ఖాళీ అయిపోయింది ఇవాళతో యుద్ధం. ఆ సమయం చాలు ద్రోణుడికి. ఎలా విజృంభించి ఉన్నాడో చూసావా? ఆపలేవు. ఆయన విడిచిపెట్టేయాలంటే శరీరం అప్రియమైన వార్త చెప్పాలి. అప్రియమైన వార్త చెప్తే తప్ప మరణించాడు. ఆయనకు అప్రియమైన వార్త ఏది? ఆ కుమారుడు మరణించాడని చెప్పాలి. అశ్వత్థామ చనిపోయాడని చెప్తే అప్పుడు మరణిస్తాడు. ధర్మరాజా, నువ్వు చెప్పాలి, తప్పదు. అప్పటికే భీముడు ఒక పని చేశాడు. వెంటనే ఆ మానవరాజు యొక్క ఏనుగుంది, దాని పేరు అశ్వత్థామ. తన గదాదండంతో ఆ ఏనుగుని చంపి గబగబా వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి అశ్వత్థామ మరణించాడు. ఆయన ఒకసారి ఇలా చూశాడు, నీ మాట ఎవడు నమ్మాడని యుద్ధం చేశాడు. ఆయనేం ఆగకుండా యుద్ధం చేసి మట్టు పెట్టేస్తూనే ఉన్నాడు. కించిత్తు కూడా వెనక్కి తగ్గల. ఈలోగా సప్తర్షులు
కశ్యపాదులు మిగిలిన ఋషులందరినీ వెంట పెట్టుకుని దివ్యమైన రూపాలతో సూక్ష్మ రూపాలతో ఎవ్వరికీ కనపడకుండా యుద్ధ భూమిలోకి వచ్చారు. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళారు. బ్రాహ్మణుడవు, ఇంతకాలం విలువిద్య నేర్పావు, నీ శిష్యులు పాండవులు ధర్మంలో ఉన్నారని తెలుసు, ఎందుకు ఇంత పెద్ద యుద్ధం చేసి ఇంతమందిని తెగటార్చేస్తున్నావు? ధర్మాన్ని నిలబడనివ్వవా? ధర్మాన్ని గెలవనివ్వవా? ఇంకా నీకు ఆయుర్దాయం ఎంతో లేదు, అయిపోతోంది నీ ఆయుర్దాయం. మా మాట విను, ఇప్పటికైనా అస్త్రములను విడిచిపెట్టేసి యోగ సంబంధమైనటువంటి ప్రజ్ఞలో నిలబడి శరీరమును విడిచిపెట్టి ఇక యుద్ధం చెయ్యవద్దు. బ్రాహ్మణుడివి బ్రాహ్మణుడిగానే శరీరం వదిలిపెట్టేసి ఇప్పటికి చేసింది చాలు అని చెప్పి వాళ్ళు అంతర్హితులైపోయారు. అయినా ఆయన మాత్రం యుద్ధం విడిచిపెట్టలే. ఆ ఊపటువంటిది, అటువంటి యుద్ధం చేసేస్తున్నాడు. చేసేస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి ధర్మరాజుతో చెప్పాడు, నువ్వు ఇలాగే గురువుగారు అయ్యో అబద్ధాలు ఆడటమా, అబద్ధాలు ఆడితే ఏమైపోతుంది అని చక్కగా కూర్చుంటే ఎవ్వరూ ఉండరు సాయంకాలానికి, నీ ఇష్టం, నీకు మిగిలేదా సత్యం ఒకటే. కానీ యుద్ధం అనేటటువంటి దాంట్లో ధర్మాన్ని నిలబెట్టడం తప్పదు. ఎందుకు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అంటే, చేసిన దోషాలున్నాయి, పడిపోవాలి, ఆయన ఫలితాన్ని ఇవ్వవలసిన వాడు, అందుకని ఫలితాన్ని ఇప్పిస్తున్నాడు. ఒకనాడు నిండు సభలో ఒక పతివ్రత ధర్మం అడిగితే చెప్పలా, సభలో ధర్మాత్ముడు ఉండి కూడా అడిగినప్పుడు ధర్మం చెప్పకపోతే పరమేశ్వరుడు అంగీకరించాడు, అందుకు పడిపోవలసింది. ఒకనాడు అభిమన్యుడిని కపటోపాయం చెప్పి పడగొట్టావు, దాని ఫలితం ఇప్పుడు ద్రోణుడు పడిపోవలసింది. అన్యథా పడడానికి వీల్లేదు, కీడు వార్త వింటే తప్ప విడిచిపెట్టడం శస్త్రములను, అందుకని కీడు వార్త చెప్పవలసిందే, ధర్మరాజా చెప్పు అన్నాడు. అనుమానం వచ్చింది ద్రోణాచార్యుల వారికి. ఏదో వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, నా కొడుక్కి నిజంగా ప్రమాదం వచ్చిందా అని ధర్మరాజు వంక తిరిగాడు. ధర్మరాజా, నేనెవ్వరి మాట నమ్మను, నువ్వు అబద్ధమాడవు, నిజం చెప్పు, నా కొడుక్కి ఏదైనా ప్రమాదం వచ్చిందా అని అడిగాడు. ఒక్క క్షణం ఆలోచించాడు ధర్మరాజు. చెప్తే గురువుగారు పోతారు, చెప్పకపోతే తను పోతాడు. కాబట్టి అనృత భయము ఆజి జయము గొనియడు తమకంబు పెంపు కుదియింపంగా పాండు నరేంద్రుడగ్రతనయుండు అనుమానము వాయుబెట్టి అస్త్రగురునితో. తను గెలవాలన్న తమకం ఎక్కువైపోయి గురువు గారిని అలా అబద్ధం చెప్పి మట్టు పెట్టడమా అన్న శంక తొక్కివేయబడగా, గెలవాలనేటటువంటి తమక బుద్ధితో వలయుకొలది నిలుంగెత్తి వర్ణసమితి అచ్చుపడగా అశ్వత్థామ సత్య అనియే అని పదంపడి అల్లన అతని చెవికి వినగరాకుండా కుంజరమనియ అధిపా బాగా గట్టిగా అశ్వత్థామ హతః, అశ్వత్థామ చనిపోయాడు అని ఆ యుద్ధం చప్పుల్లో గురువుగారి చెవిలో పడకుండా కుంజరహ అన్నాడు. ఏనుగు చచ్చిపోయింది. ఈ మాట విన్నాడు. విన్నా కూడా ఎదురుగుండా దృష్టజ్యుమ్నుడు నిలబడి బాణాలు వేసేస్తున్నాడు. వదిలిపెట్టేస్తాడేమో, మరి అందుకోసం కదా పుట్టాడు. బాణాలు వేస్తున్నాడు. చూశాడు. చూసి వీడు నా మీద బాణములు కుప్పించేస్తున్నాడు, వీడేమో అశ్వత్థామ చనిపోయాడు అంటున్నాడని పట్టు తప్పిపోతోంది. బాహువులు సరిగ్గా పనిచేయట్లా, మనసంతా కలత చెంది బరువెక్కిపోయింది. ఏ అస్త్రమంత్రములు జ్ఞాపకానికి రావట్లేదు. నిలబడలేకపోతున్నాడు. ఏదో నిస్సత్తు వచ్చేస్తోంది. ఆ కొడుకు జ్ఞాపకానికి వస్తున్నాడు. మనసంతా కలచి వేస్తోంది. ధర్మరాజు చెప్పాడే, అబద్ధం కాదు కదా అనుకున్నాడు. అయినా దుష్టజ్యుమ్నుడిని విడిచిపెట్టకుండా యుద్ధం చేశాడు. చేసి 85 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి ద్రోణుడు ఆఖరి కొద్ది నిమిషాల్లో 21,000 మందిని చంపించాడు. ఆ స్థితిలో అంటే ఆ రోజు ఆయన నిలబడి ఉంటే ఇక ధర్మరాజు గారికి జయం ఉందా? ధర్మం నిలబడుతుందా? అందుకు పడగొట్టించేశాడు కృష్ణ పరమాత్మ. ధర్మం నిలబడాలి, చేసిన దోషములు ఉన్నాయి. ఎంత గొప్పవాడైనా శరీరం పడ్డానికి ఏదో నిమిత్తం ఉంటుందిగా, మరి పరమేశ్వరుడు పడగొట్టిస్తున్నాడు. కానీ ఇంత యుద్ధం చేస్తున్నా అప్పటికి మహానుభావుడు 4 రోజులు యుద్ధం చేశాడు, ఒక రాత్రి యుద్ధం చేశాడు. 5వ రోజు 20 గడియలు యుద్ధం చేశాడు. చేసి ఇక కొడుకు అదే పనిగా జ్ఞాపకానికి వచ్చేస్తున్నాడు. ఏమి జ్ఞాపకానికి రావట్లా, చేతులు పట్లు ఇవ్వట్లేదు.
ఇక యుద్ధం చేయలేనని తెలిసిపోయి సంగరంబున తన్విసని శాంతి పొందిన చిత్తంబుతో తమ సేన దిక్కు కనుగొని పిలుచ, ఓ కర్ణ, ఓ కృప, ఓ సుయోధన, పోరనన్నొత్తి ఎప్పుడు చెప్పుదు, ఏను నా చేతనైనంతయు చేసితి, ఇంక నిశ్చింత వృత్తి సుగతి జనగోరి తగ ముజ్జగించదా బాణాసనంబు బాణములను, తెలివిగలిగి మనుండని పలికి శరాసనములూడ్చి తీరిపై ననఘమూర్తి ఒప్ప కూర్చుండి సంభృత యోగనిష్టనుంది తేజోమయాత్ముడయ్యుండె నధిపా. చేసిన యుద్ధం చాలు అని సంతోషించి ధనుర్బాణములను పక్కన పారేసి వెనక్కి వెళ్లి రథంలోకి పద్మాసనం వేసి కూర్చుంటున్నాడు. కూర్చుంటూ ఒక్కసారి పిలిచాడు. ఆ పిలిచినప్పుడు, ఓ కర్ణ, ఓ కృపాచార్య, ఓ దుర్యోధన, యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యి అని నన్ను పట్టుకుని పొడి చేశారు కదా, నేను చెయ్యగలిగినంత యుద్ధం చేశాను, చంపగలిగినంత మందిని చంపాను, చాలు, ఇక శాంతి పొందారు, ఇక యుద్ధం చెయ్యాలనుకోవట్లేదు, ధనుర్బాణములు విడిచిపెట్టాను, కీడైన మాట విన్నాను అని రథంలో వెనకాతల కూర్చుని పద్మాసనం వేసుకుని ఉత్తర క్షణంలో యోగనిష్టలోకి వెళ్ళిపోయాడు. అసలు ఏమి అదుపండి ఆయనకి, అంత ఉద్వేగంలో ఉన్నవాడు మనసుని నిలబెట్టేశాడు. నిలబెట్టేసి ఆత్మతో లయం చేసేసి మూలాధార చక్రం దగ్గర నుంచి ప్రాణవాయువులని పైకి పంపించాడు. పంపించి బ్రహ్మరంధ్రాన్ని భేదించి బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయాడు. ఎంత ఒక్క క్షణంలో ఇంత గొప్ప ద్రోణుడు రథం వెనకాతల కూర్చుని యోగనిష్టతో ఆ శరీరాన్ని భేదించుకుని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉండగా చూసినటువంటి వాళ్ళెవరు అంటే ఒక్క కృష్ణ పరమాత్మ చూశాడు. వెళ్ళిపోతున్నాడు, ద్రోణుని యొక్క తేజస్సు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. అర్జునుడు చూశాడు, ధర్మరాజు చూశాడు, కృపాచార్యుడు చూశాడు, సంజయుడు చూశాడు. వీరు తప్ప ఆయన యొక్క తేజస్సు శరీరాన్ని భేదించి బ్రహ్మలోకానికి వెళ్ళిపోవడం ఇంకెవ్వరూ చూడలేకపోయారు. కానీ దృష్టజ్యుమ్నుడు మాత్రం ఎదురు భీముడి రథం మీద ఉన్నాడు కదా, ఎప్పుడైతే ధనుర్బాణములను కింద పడేశాడో ద్రోణాచార్యుల వారు, ఆయన యోగనిష్టలో కూర్చున్నాడో ఇదే సందు వదిలిపెట్టేశాడు. ఇప్పుడు తప్ప చిక్కడు, యుద్ధానికి ముందే చెప్పాడు, నేను ధనుర్బాణములు వదిలిపెట్టినప్పుడే చంపగలనని. ఒక్కసారి కత్తి పట్టుకుని దూకి ద్రోణాచార్యుల వారి రథం ఎక్కాడు. ఎక్కి అరథముపైకి దాటి కుపితాత్మత ద్రోణు శవంబు కేశముల్ గరమున బెట్టమర్చికొని ఖడ్గహతిన్ మెడత్రుంచి వేయిచి సత్వరముగా మానుమను వాక్యముతో నరుడేగా తప్పు సుమ్మురమని ధర్మజుండు దివిముట్టు నిలుంగున బిట్టదల్పగన్. ఆ రథం మీదకి ఎక్కి, నిజానికి అప్పటికి ధర్మరాజు గారు శరీరాన్ని విడిచిపెట్టారనేగా తెలుగు భారతం ఇంత స్పష్టంగా చెప్తోంది. అందుకే ద్రోణుశవంబు అన్నారు, ప్రాణములు లేవు. కానీ ద్రోణుడు ఉన్నాడనుకుని, అంటే ప్రాణం ఉందనుకుని దుష్టజ్యుమ్నుడు ఆయన యొక్క జుట్టు పట్టుకుని ఆ కంఠాన్ని కత్తితో నరికేస్తున్నాడు. అర్జునుడు చూశాడు, అయ్య బాబోయ్ గురువుగారు రావురే, వద్దు వద్దు అని అరుస్తూ పరిగెత్తుకొస్తున్నాడు. అవతల ధర్మరాజు గురువుగారు ముట్టుకోకు అని అరుస్తున్నాడు. ఇంతమంది అరుస్తున్న అవకాశం వచ్చింది, జార విడుచుకోకూడదని చెప్పి కత్తి పెట్టి ఆయన కంఠాన్ని తరిగేశాడు. దృష్టజ్యుమ్నుడు తరిగేసి శిరస్సు తీసి కింద పారేశాడు. అక్కడితో పరమ మహాత్ముడు, అపారమైన ధార్మిక నిష్ట కలిగిన వాడు, ఆఖరికి యుద్ధభూమిలోనే వెళ్ళిపోవాలనుకున్నవాడు, కారణజన్ముడైన దృష్టజ్యుమ్నుడు అటు ఉన్నాడు కనుక నా శిష్యులకి దోషం రాకుండా భగవంతుడిచ్చిన వరం కాబట్టి దృష్టజ్యుమ్నుడి చేతిలో తన శరీరాన్ని పడగొట్టుకుంటాననుకున్నవాడు, బ్రతికున్నంత కాలం శిష్యుల్ని పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమించినవాడు, ధర్మం కోసం తన శరీరం విడిచిపెట్టడానికి సిద్ధపడినవాడు, భీష్ముడితో పాటు ఉన్నాడు కనుక భీష్ముడితో పాటే యుద్ధం చెయ్యాలని నిర్ణయించుకుని ధర్మం తప్పకుండా చేసినన్నాళ్ళు అంత గొప్ప యుద్ధం చేసినవాడు, తప్పు చేస్తున్నానని తెలిసి కూడా తన పక్షాన్ని రక్షించుకోవడానికి వంచనతో అభిమన్యు కుమారుణ్ణి పడగొట్టడానికి కూడా సిద్ధపడినవాడు, పరశురాముడి అనుగ్రహంతో విలువిద్య నేర్చుకుని కారణజన్ముడై ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విలువిద్య సంబంధమైనటువంటి పరిణతి పొందిన వీరులందరినీ తీర్చిదిద్దినవాడు, అంతటి మహోత్కృష్టమైనటువంటి గురుస్వరూపం.
అసలు భారత యుద్ధంలో ఇంతమంది అధర్మాత్ములందరూ మట్టు పెట్టబడడానికి కావలసినన్ని అస్త్రములను పాండవులకు కట్టబెట్టినటువంటి వాడు, నిస్వార్థపరుడు, జీవితంలో ఎన్నో కష్టాలు చూసినవాడు, ఉద్ధానపతనములు చూసినవాడు, బ్రతికున్నంత కాలం అందరూ కలిసి ఉండాలని చివరి వరకు తాపత్రయపడినవాడు, తన మాట చెల్లక కళ్ళ ముందు యుద్ధం జరుగుతుంటే కన్నీళ్లతో యుద్ధం చెయ్యడం వినా మార్గం లేక చేసినవాడు, చిట్ట చివరికి ఆ దృష్టజ్యుమ్నుడి చేతిలో తల తరగబడగా ప్రాణములను విడిచిపెట్టి యోగ మార్గంలో ఆఖరి క్షణంలో కూడా ఆ కొడుకు మీద మమకారం, ఆ కీడైన వార్త విన్న తరువాత ఆ ధనస్సుని బాణములను విడిచిపెట్టి తన మరణానికి ఎలా అవకాశం కలుగుతుందో కూడా నిర్భయంగా ధర్మం కోసం చెప్పేసినవాడు, యోగ మార్గంలో శరీరాన్ని భేదించి బ్రహ్మలోకాన్ని చేరిపోయి మహానుభావుడు కారణజన్ముడై మహాభారతాన్ని శాసించి తుదిశ్వాస విడిచిపెట్టాడు. కానీ ద్రోణాచార్యుల వారు ఈ భూమి ఉన్నంత కాలం స్మరింపబడుతూనే ఉంటాడు. ఆయన జీవిత చరిత్ర నుండి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అందున గురు శిష్య సంబంధానికి సంబంధించినంత వరకు ద్రోణుడి యొక్క జీవితాన్ని పరిశీలనం చేసినప్పుడు మనకి ఎన్నో విషయాలు అందుతాయి. ఒక శిష్యుడిగా మనం ఎలా బ్రతకాలి, ఎంత గురుభక్తితో ఉండాలి అన్న విషయాలు మనకు అందుతాయి. అంత గొప్ప గురువైనటువంటి ద్రోణాచార్యుల వారి గురించి ఈ ఆషాఢమాసంలో చెప్పుకోగలగడం భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ విశేషంగా భావన చేస్తున్నాను. ఈ సందర్భంలో మీతో నేను ఒక మాట మనవి చేయవలసి ఉంది. ఒక గురువు గురించి చెప్పుకునేటప్పుడు త్రికరణ శుద్ధిగా ఆనందాన్ని పొంది మనం ఆయన గురించి చెప్పుకోగలిగితే ఆయన ఆశీర్వచనం మనకి లభిస్తుంది అనడానికి మీకు నేను ఒక ప్రబల సాక్ష్యాన్ని చూపిస్తాను. కంచికామకోటి పీఠాధిపత్యం అంటే మాటలు కాదు. అటువంటి కంచికామకోటి పీఠాధిపతి అయినటువంటి జయేంద్ర సరస్వతి స్వామి వారు, వేరొక ఉత్తర పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు చాతుర్మాస్య వ్రతాన్ని ప్రారంభం చేస్తూ మొన్న వ్యాస పూజ చేశారు. వారు వ్యాస పూజ చేసిన అక్షతల కోసం ఆయన ముందు బారులు తీరుతారు. అటువంటి వారు ఎందుకో చాగంటి కోటేశ్వరరావు కాకినాడలో భారతంలో ఆషాఢమాసంలో ద్రోణాచార్యుల వారి గురించి చెప్తున్నాడు. వాడికి పట్టుకెళ్లి సభాముఖంగా కంచికామకోటి పీఠం తరపున ఈ వ్యాసుని పూజ చేసిన అక్షతలను బహూకరించండి అని ఎవరు పీఠాధిపతులు పరమ ప్రేమతో ఆ ప్రసాదాన్ని పంపించారు పీఠ అంతేవాసులకిచ్చి. ఇది కాకినాడ పట్టణం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం. ఆ పీఠానికి సంబంధించినటువంటి అంతేవాసులు ఇవాళ పరమ సంతోషంగా ఆ పీఠానికి సంబంధించిన శేషవస్త్రాన్ని, ఆ అక్షతల్ని తీసుకొచ్చారు. నేను పరమ గౌరవంతో వినయంతో పీఠాధిపతుల యొక్క పాదార విందములకు సాంజలి బంధకంగా నా శిరసు తాటించి నమస్కరిస్తూ మీ అందరి సమక్షంలో ఆ అక్షతల ప్రసాదాన్ని అందుకుంటాను. అవి నేను ఒక్కడే వేసుకోవడం కాదు, నేను వేసుకున్న తర్వాత నా ధర్మపత్ని వేసుకున్న తర్వాత మీ అందరూ నా బిడ్డల్లాంటి వారు శాస్త్రరీత్యా. అందుకని మనందరికీ కూడా గురుమండలం యొక్క అనుగ్రహం కోసం అక్షతలతో కలిపి ఇవాళ బయట ఉంచి మీరందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళేటప్పుడు మీ తల మీద ఈ అక్షతలు వేస్తారు. ఎవరు తోసుకోకుండా చక్కగా అక్షతలు పుచ్చుకోండి. నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత, భారతాన్ని నమ్మి చెప్పుకున్నందుకు ఎక్కడ కంచి కామకోటి పీఠం, అటువంటి గురువులు ఎక్కడో కాకినాడలో కోటేశ్వరరావు ద్రోణాచార్యుల వారి గురించి చెప్తున్నారని ఖచ్చితంగా గురువారం మొదలుపెట్టాను. గురువారం సాయంకాలానికి ద్రోణాచార్యుల వారి యొక్క కథ పూర్తి చేశారు. మధ్యలో ఒక గొప్ప జ్యోతిష శాస్త్ర విద్వాంసుడికి వ్యాసరూపంగా గురు పూజ చేసి ఇంత గొప్ప కూర్పు ఎక్కడైనా సంభవిస్తుంది?